నమస్తే. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎందరో గురువుల్ని ఈ ఆత్మ పయనంలో ఆత్మను గురించి, సావు పుట్టుకుల గురించి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల గురించి ఎంతమందో గురువుల దగ్గర డిస్కషన్ చేశాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అద్భుతమైన గురువుని ప్రమోద్ అర్చిత్ మాస్టర్ గారిని కలిసి అనుముగా మాట్లాడుతున్నాం. నమస్తే గురుగారు. నమస్కారం. ముందు మీ సిగ్నేచర్ నవ్వటం ముందు నవ్వుదా ఎందుకంటే నవ్వు చాలా మంది మర్చిపోయారు ప్రపంచంలో. మీ ద్వారా చాలా మందికి నవ్వు ఒకటి ఉందన్న సంగతి మేము గమనించాం. అంటే నవ్వు ఒకటి ఉంది, దానివల్ల ఒక ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్ కూడా పారదోలవచ్చు. నెగిటివ్గా సంబంధించిన కొన్ని ఆ పటాపంచలు అవ్వచ్చు అనే సత్యాన్ని మొన్న మేము గుడాకేశాలో ఇన్నర్ లైటింగ్ వచ్చి కూర్చున్నప్పుడు అర్థమైంది. చూస్తున్న ప్రేక్షకులు అందరికీ మీ దగ్గర మేము పొందిన అనుభవం, మేము ఇప్పుడు 1 month 2 months నుంచి అనుభవం పొందుతున్నది, ఎన్ని ప్రేక్షక దేవుళ్ళు కొంచెం వివరంగా మనం ఈరోజు మాట్లాడాలి. ఫస్ట్ అసలు మీరు నిద్రని ఎందుకు జయించాలనుకున్నారు? ఎన్ని సంవత్సరాలు నిద్రని జయించి ఉండగలిగారు? అసలు గుడాకేశ్ అనే ఒక వార్తను మేము చాలా తర్వాత చెవుల్లో విన్నాం. అసలు దానికుండా బాగా కొన్ని పురాణాల్లో భగవద్గీతలు ఉన్న విషయాన్ని అలా నిమగ్నం ఉన్న దాన్ని టక్కన మీలోకి అది నేచర్ ఎలా త్రో చేసింది. ఏ సమయంలో మీకు ఆ లైట్ వెలిగింది, ఆ టైట్లు పెట్టాలని? అది రెండోది ఇన్నర్ లైట్ అనేది, అంటే లోపల మనకు లైట్ వెలిగితేనే అసలు మన ఊరు మనకు అర్థమయ్యేటి అద్భుతమైన పాయింట్ మాకు 3 కనెక్ట్ అయింది. అసలు దాని గురించి ఎట్లా ఏంటి? ఇప్పుడు ఏంటంటే కామన్గా ఏంటంటే లైట్ ఏంటంటే మనం బయట వెలిగిస్తున్నాం, బయట ప్రపంచం, సంసారం, దేహమైన బయట వెలిగిస్తున్నాము. లైట్ మీరు చెప్పేది ఏంటంటే లోపల వెలిగించాలి, ఇన్నర్ లైట్ అయితే కానీ లోపల ఉన్న మళ్ళీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్, అసలు మన ఏంటి, మన ఎవరు, ఎక్కడ చూసాం అనేది క్లియర్గా మన సినిమా మనకు అర్థం అవ్వాలంటే అనేది ఒక మంచి పాయింట్. పత్రిజీ గారికి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, దాని నుంచి మీరు అసలు ఈ వైపు వెళ్ళి అసలు దీన్ని అసలు సాధించాలి, నిద్రని ఎలా జయించాలి అనేది ఎక్కడ మీకు పట్టుదల వచ్చింది? అసలు ఏంటి, అసలు ఇది మీ గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి? నాకు అర్థం కాలేదు. చాలా మేము చూస్తే అద్భుతంగా అనిపించింది నాకు. దాని గురించి అసలు ఏంటి ఒకటి విమర్శిద్దాం. తప్పకుండా. నేను 2002లో ధ్యానం నేర్చుకున్నాను. రోజు 20-30 నిమిషాలు చేసేవాడిని. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అలా ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తుంటే ఒక 2 నిమిషాలు అత్యధికమైన ఆనందకరమైన స్థితి వచ్చిందన్నమాట. ఇంత ఆనందం ఉంటుందా ధ్యానంలో అని. అప్పటి నుంచి నా జీవితంలో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా ఎప్పుడు రాలే. చిన్నప్పటి నుంచి క్లాస్లో కూడా ఎందుకులే, ఫస్ట్ వస్తే ఏముంది, సెకండ్ వస్తే ఎప్పుడు ఏదో పర్వాలేదు అన్నట్టుగా కూల్గా ఎక్కడ కష్టపడాలి, ఏదో సాధించాలని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం ఇంత బాగుంటుందో, ఇంత గొప్ప ఆనందం వచ్చిందో, ఇది ఇంకొకసారి రావాలి, ఇంకొకసారి వస్తే నా జన్మ ధన్యం అయిపోద్ది అనిపించింది అన్నమాట. అప్పటి నుంచి ఇంకా నేను మరి ఇది రావాలంటే ఎక్కువ ధ్యానం చేయాలి, ఎందుకంటే ధ్యానంలో వచ్చింది కాబట్టి అర్థమైంది. అయితే ఇక పొద్దునంతా మరి జాబు, మన జీవితము, భౌతిక సంసార జీవితము, మరి టైం లేకుండే. అంటే మన సీనియర్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ని అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, సంసారంలో నిర్వాణం నాన్న, నువ్వు హిమాలయాలకు వెళ్ళినా కానీ అది వస్తుందో రాదో మళ్ళీ గ్యారంటీ లేదు, ఇక్కడే సంసారం ప్రాక్టీస్ చేసుకో అని చెప్పారు. నాకు ధ్యానం నేర్పించిన గురువుల్లో జీవన్ మాస్టర్ ఒకరు, మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఒకరు. ఆయన కూడా రాత్రుల్లో చేసేవాళ్ళని విన్నాను. జీవన్ మాస్టర్ కూడా అంటే నైట్ 8 కూర్చుని పొద్దున 8 లేచేవాళ్ళు అనమాట. అలా ఒకటే సిట్టింగ్, అంతే 12 గంటలు అలా. అయితే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ ఉంది. కానీ ఏంటంటే అయినా కానీ నేను మళ్ళీ అవన్నీ ఎలా చేయాలి ఏంటి అని నాకు నేనుగా ప్రాక్టీస్ చేస్తూ ఎవరిని కూడా ఎందుకు అడగలేదు, మరి ఆ టిప్స్ ఏంటి అడగలేదు. ఆటోమేటిక్గా నేనే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ నిదానంగా అలా ఈ 2004 నుంచి 24 ఇప్పుడు 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను. గుడాకేశ్ అనే టైటిల్ ఫస్ట్ ఎక్కడ ఎలా పెట్టామంటే, ఫస్ట్ నైట్ అవేర్నెస్ మెడిటేషన్ అని నేర్పించేవాను. నేను నేర్చుకున్నాను కాబట్టి ఒక 2010లో అమెరికా నుంచి రిటర్న్ రాగానే, అప్పుడు అమెరికా నుంచి వచ్చాము కదా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం. 20-30 మంది వచ్చేవాళ్ళు. నైట్ వల్ల పిరమిడ్లో చేసేవాళ్ళం అనమాట. చేస్తుంటే నైట్ అవేర్నెస్ మెడిటేషన్ చాలా అవేర్గా ఉండేట్టుగా నేను ప్రాక్టీస్ దగ్గర కూర్చోబెట్టుకుని తలకాయలు కొంచెం ఇలా డౌన్ అయినా పెట్టుకొని లేపేవాడిని, చాలా అవేర్గా చేయించేవాడిని. అలా చేయిస్తూ స్టార్టింగ్లో కొంతమంది తక్కువ మంది ఉన్నారు కదా, అంత జాగ్రత్తగా చేయించేవాను అనమాట, అవేర్నెస్తో బాగా ఉండాలని. తర్వాత పత్రి సార్ బర్త్డే అయిన 2011లో పత్రి సార్ బర్త్డే తర్వాత బోధనలో అయింది. తర్వాత నెక్స్ట్ మంత్
వరంగల్లో ప్రోగ్రామ్ అయిందన్నమాట. ఒక 5 రోజులు ధ్యాన మహాయజ్ఞం అయిందన్నమాట వరంగల్. పత్రిజీ గారు అక్కడ రాత్రుల్లో నేను నేర్పించాను అనమాట. పగలంతా పత్రిసార్ అందరు ప్రోగ్రామ్ చేపించాను అనమాట. చేపిస్తే అప్పుడు పత్రిసార్ దీనికి పేరు పెట్టారు అనమాట, గుడాకేశ. గుడాక అంటే నిద్ర, ఈశ అంటే జయించిన వారు. గుడాకేశ ధ్యానంలో నైట్ ధ్యానంలో చేసేవాడిని. అవునండి, అది పేరు పెట్టారు సార్, పేరు పెట్టారు. అంటే మీ నైట్ చేసే విధానాన్ని చూసి నైట్ ఎక్కువ నిద్ర లేకుండా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆ పేరు కరెక్ట్ అండ్ సూటబుల్ అని పెట్టారు. అది కరెక్ట్ అండి. అలా ఇన్నర్ లైట్ ఏంటి నెక్స్ట్? అయితే ప్రపంచంలో మరి అన్నిటికన్నా ఉత్తమమైనవి అని చూస్తున్నాను నేను. ధ్యానం లోపల అన్నిటికన్నా ఎక్కువ రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తుంటే డార్క్ రూమ్ మెడిటేషన్స్ అని ఉన్నాయి కొన్ని చోట్ల. అమెరికాలో, ముఖ్యంగా జర్మనీలో కూడా రీసెర్చ్ చేశారు. నెట్ లోపల యూట్యూబ్ లో చూడడము, నేను కొన్ని చోట్లకి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు చేసేది ఎలా చేస్తున్నారు అని చూసాను అనమాట. చూసినప్పుడు అక్కడ అంటే ఇది డార్క్ రూమ్ మెడిటేషన్ కంప్లీట్ గా చిమ్మ చీకటి చేసేసుకుని రూమ్ అంతా కూడా కళ్ళు తెరిచినా ఇంకా కనిపించే, కళ్ళు మూసుకుని అలా చేసేసుకుని వాళ్ళు అలా ఒక 24 గంటల నుంచి స్టార్ట్ చేసి 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 49 రోజుల వరకు అలా చేస్తున్నారు అనమాట. అలా చేస్తే చాలా లాభాలు ఉంటున్నాయని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నా అనమాట. అయితే ఇది ఇండియాలో తీసుకురావాలి అని చెప్పి ఇండియాలో కూడా ఇలాంటి గొప్ప మరి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కళ్ళు తెరిస్తేనే మనకు కనిపిస్తేనే మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు మాకు అర్థం, ప్రపంచం చూడగానే ప్రపంచం కళ్ళ ముందు వస్తుంది. ఒక మనిషిని చూడగా మనకు పాత ఫ్రెండ్ ఎలా ఉంటాడు అలా ఉంటాడని సైకిల్ ప్రపంచం తిరిగిపోతున్నారు. అవునండి. అయితే ఇది ఏంటంటే టిబెటన్ లోపల లామాస్కి కూడా ట్రైనింగ్ ఇస్తామట. టిబెటన్లో 3 సంవత్సరాలు 3 నెలల 3 రోజులు సాధన ఉంటుంది టిబెటన్ లోపల. 3 years ధ్యానం చేస్తావా అంటే చేస్తానంటే చాలు, వాళ్ళు 3 సంవత్సరాలు రూమ్లో లాక్ వేసేస్తారు. ఇంకా అలాంటి సాధనలు ఉంటాయన్నమాట. అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా డ్రీమ్ యోగా అని, అంటే కళల ద్వారా ఎలా ఎన్లైటెన్ అవ్వాలి అని. కళలు, సూక్ష్మ శరీరము, మరి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి కదా, అవన్నిటికీ ఎండ్ ఏంటంటే కాంతి అన్నమాట. అవన్నిటికన్నా గొప్ప విషయం కాంతి. ఫస్ట్ లైట్. అయితే ఆ లైట్ కనిపిస్తే, లైట్ తో ఉంటే మనము ఎన్లైటన్మెంట్ ఫాస్ట్ గా అవుతారని వాళ్ళ రీసెర్చ్ అనమాట. అది చనిపోయిన వెంటనే కూడా ఆ లైట్ స్థితికి వెళ్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయే ముందు కూడా వాళ్ళు బార్డో అనే ఒక టెక్నిక్ ఉంది అనమాట. చనిపోయే ముందు కూడా ఎలా వాళ్ళు తెలుసుకుంటారు, చావు ఎలా వస్తుంది ముందు సూచనలు ఉంటాయి కదా. 3 సంవత్సరాలు తెలిస్తే కనీసం 5 నిమిషాల ముందు తెలుస్తుంది అనమాట. వెంటనే కూర్చుని ధ్యానంలో కూర్చుని పోతారు అంతే. ఇంకా కూర్చుని పోయి అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని బాడీ వేకెట్ చేసిన వెంటనే కాంతి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా అవుతుంది అది. ఓకే, అది చనిపోయిన తర్వాత ధ్యానం కూడా అదొకటి ఉంది. చనిపోయే ముందు కూడా అంటే మనం ఇక్కడ ఈ డార్క్ రూమ్ లో చేస్తుంటే ఈ 2 మొత్తం చిమ్మ చీకటిగా ఉంటే మనము కొన్ని రోజులు మామూలుగా అంటే మొదటి 3 రోజులు ఆలోచనలు వస్తున్నాయి. 3 నుంచి 6 రోజుల లోపల ఈ కాంతి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట, స్లోగా. అంటే దాని లోపల ముఖ్యంగా అంటే మెంటల్ ప్రొజెక్షన్స్ అండ్ మైండ్, మనోచక్షు అన్ని ఇమేజెస్ చూపిస్తుంది. తర్వాత దివ్య చక్షు అని కొన్ని ఆత్మానుభవాలు వస్తాయి, కొంతమంది మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, దివ్య అనుభూతిలో వస్తాయి అన్నమాట. తర్వాత 3వది కాంతి వస్తుంది. ఈ కాంతి వచ్చిన తర్వాత 6 నుంచి 9 రోజుల లోపల ఏమవుతుందంటే ఆనందం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ధ్యానం యొక్క పరాకాష్ట అంటే ఏంటి అంటే, ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే ఆనందమే. మనతో మనమే ఉంటున్నాం, బయట ఏమి చూడట్లేదు, కళ్ళు ఓపెన్ చేయట్లేదు, మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నాం కదా. మనతో మనమే ఉంటుంటే అంటే మన లోపల అసలైన తత్వం ఏంటంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం. అలా మన లోపల ఉన్న ఆనందాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మా 10 days క్లాస్ పెట్టారు కదా, మొన్న 10 days మేము క్లాస్ అన్నప్పుడు కళ్ళకి అంత కట్టి కరెక్ట్ 3/6 అవును అదే దానిలోనే మనుషులు ఉండాలి అనే కండిషన్స్ లో కళ్ళకి అంత కట్టి ఈ క్లాస్ అంటే ఇన్నర్ లైట్ దానిలోనే వస్తుంది ఇదంతా క్లాస్. అంటే డార్క్ రూమ్ లో కూర్చోలేరు కాబట్టి ఈ కళ్ళకి అంత కట్టడం అనేది మీ కోర్సులో లెక్క ప్రకారం అలా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటి మనకు డార్క్ రూమ్ మొత్తం డార్క్ రూమ్ ఉన్నా మనకేంటి కళ్ళ గంతలు కూడా ఎలాంటి ఇప్పుడు స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఆ కళ్ళ గంతలు కట్టుకుంటే ఇంకా మొత్తం కళ్ళు ఓపెన్ చేసినా కళ్ళు మూసుకున్నా లోపల చిన్న చీకటి కూర్చుని అదే ప్రాక్టీస్ చేస్తాం, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 1 hour ఫిల్మ్ షూట్ చేస్తున్నాం కదా, కారులో ఎక్కంగానే పెట్టేస్తున్నాం. వెరీ గుడ్. అక్కడ షూట్ తగ్గపోగానే కాళ్ళు కట్టేస్తున్నాం. అంటే చాలా అద్భుతంగా ఉంది. అదే దాని గురించి కూడా ఆడియన్స్ కూడా తెలియడానికి కోసం అడిగాం అనమాట. అవునవును. దీనివల్ల ఏమవుతుందంటే కళ్ళకు బాగా హీలింగ్ జరుగుతుంది అన్నమాట. కళ్ళు క్లీనింగ్ అవుతున్నాయి. చాలా మందికి కళ్ళకు కళ్ళజోడు ఉండి, స్పెట్స్ ఉండి, ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ వారం రోజులు లేకపోతే 9 రోజులు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కళ్ళజోడు లేకుండా పుస్తకాలు చదివేయడం స్టార్ట్ అయిపోయింది. అలాంటి లాభాలు రావడము. కొంతమందికి అంటే కాలు నొప్పులు ఎక్కడైనా ముఖ్యంగా ఫ్రాక్చర్ అయ్యింది, 10 సంవత్సరాల నుంచి నొప్పి ఉందండి, ఫ్రాక్చర్ అయింది కట్టుగా నొప్పి అయితే ఉంది అని అంటున్నారు. ఈ వర్క్షాప్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా నొప్పులన్నీ వెళ్ళిపోవడము, తర్వాత అంటే భౌతిక పరంగా లాభాలు, నెగిటివ్ డ్రాప్ అయిపోతుంది, నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఆటోమేటిక్గా డెఫినెట్గా నెగిటివ్ అన్ని కర్మలన్నీ దగ్ధక అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని. ఇదేంటంటే మనం ధ్యానం చేస్తుంటే విశ్వశక్తి వస్తుంది కదా, ఆ విశ్వశక్తిలోనే విశ్వ జ్ఞానం ఉంటుంది అన్నమాట. శక్తి ఉండదు దాంట్లో జ్ఞానం, విశ్వజ్ఞానం. మనం విశ్వ జ్ఞానం ఉండాలి. అదే మనం కూడా దానికి మెయిన్ కావాలి. ప్రపంచ జ్ఞానం అనుకోగలం అంటే మనకి ప్రపంచ విషయాల్లో తెలివిగా ఉన్నందువల్ల మనకి ఏదో అంటే మనం చేసే జాబ్ లో బాగా పాపులర్ అవ్వటం వల్ల ఇటల్లో అంటే ప్రపంచ జ్ఞానం, ఇది విశ్వ జ్ఞానం అంటారు. దాన్ని ఎలాగా మనిషి స్టోర్ చేసుకోవాలి, అది కూడా దానికి ఏం చెప్తున్నామంటే కళ్ళ గంతలు కట్టుకుని మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాం. వీళ్ళు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించే క్రమంలో అంటే ఫస్ట్ ఆలోచనలు వస్తాయి, అరే నాకు అప్పుడు అలా జరిగింది, వాడు అలా అన్నాడు, నేను ఎలా, అన్నీ గుర్తుకొస్తుంటాయి. అవన్నీ వచ్చేసి అవన్నీ జ్ఞానాగ్ని లోపల అంటే ఆనందంగా ఉండాలనే జ్ఞానం, అదే అసలైన జ్ఞానం అన్నమాట. బ్రహ్మ జ్ఞానం అంటే అంతా భగవంతుడే, అంతా ఉన్నదంతా పర్ఫెక్ట్ గానే ఉంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఓకే హ్యాపీగానే ఉంది అని ఎప్పుడైతే అది బ్రహ్మ జ్ఞానం అన్నమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతా. మొన్న ఒక రోజు ఒక ఆవిడ కలిసాను అమెరికాలో. కలిస్తే మెంఫిస్ అనే ఏరియా అనమాట, అమెరికాలో మెంఫిస్ అనే ఒక స్టేట్ ఉందన్నమాట. అక్కడ కలిస్తే ఆవిడ మెడిటేషన్లో రాలేదు, అయితే మనం మెడిటేషన్ క్లాస్కి వచ్చినప్పుడు వచ్చిందన్నమాట. ఊరికి ఒక ఫస్ట్ టైం వచ్చిందన్నమాట మెడిటేషన్, అప్పుడే నేర్చుకోవడానికి వచ్చి. తర్వాత గురువు గారు నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మీతోటి అంటే సరే అని మాట్లాడని టైం ఇచ్చాను. ఒక 5 నిమిషాలు ఇస్తే తను చెప్తుంది అనమాట, మా అమ్మ నాన్నలతో నాకు చాలా కోపం అండి, ఎప్పుడు మా ఇద్దరితో మేము ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ అన్నీ చేస్తుంటాను, కానీ ఈ మధ్యలో నన్ను ఎక్కువ గొడవ పెట్టేస్తున్నాను అని చెప్పి ఇంట్లో రానివ్వడం మానేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో రానివ్వడం మానేశారో ఇక నేను అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా. కానీ నా లోపల చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నవి నేను అన్నవి బాగా గుర్తుకొస్తుంది, ఎమోషనల్గా వచ్చేస్తుంది. నాకు పగగా ఉంది, ఎలా పగ తీర్చుకోవాలి, రివెంజ్ ఎలా తీర్చుకోవాలి వాళ్ళపైన. ఇప్పుడేమో వాళ్ళు నన్ను అలో చేయట్లేదు, నేను వెళ్ళి గొడవ పెట్టుకుందామని నన్ను ఇంట్లోకి రానిట్లేదు, ఇప్పుడు ఎలా రివెంజ్ తీసుకోవాలి అని అడుగుతుంది అన్నమాట. అట్లా తర్వాత ఇంకొకరు కూడా ఒకళ్ళు చెప్పాను, నేను ఒకరిపైన కోపం ఉంది, పగ ఉంది, నాకు పగ ఉంది, అది ఎట్లయినా తీర్చుకోవాలని ఎప్పుడు ట్రై చేస్తున్నా, ఏదో విధంగా ట్రై చేస్తున్నా, ఎట్లా చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఈ పగ ఎప్పుడైతే వచ్చిందో నాకు అప్పటి నుంచి ధ్యానం ఆగిపోయిందని చెప్తున్నాడు. అంటే ఎలా ఉందంటే సార్ నాకు జీతం ఎంత లాభం వచ్చింది అన్నట్టు అంత సింపుల్ గా అడుగుతున్నారు. పగ తీర్చుకోవడం, పగ తీర్చుకోవాలి, ఎట్లా తీర్చుకోవాలని అడుగుతున్నారు అనమాట. ఇక మెడిటేషన్ లో నాకు జాబ్ ఎట్లా వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా వసపెట్లు ఎట్లా ఉంటాయి అన్నట్టుగా అడుగుతున్నారు. పగ తీర్చుకోవడం అట్లా ఈ మెడిటేషన్ లో టెక్నిక్ ఉందా అని అడుగుతున్నారు. నేనేం చెప్పా అంటే అఫ్ కోర్స్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా మంది సైకాలజీ ఇదే తెలియకుండానే మన జాబులో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, తెలియకుండానే నెగిటివ్స్ మనుషుల దగ్గర వస్తుంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది, కొంతమంది చెప్పారు కాబట్టి కొంతమంది చెప్పని చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి. అంతే కరెక్టే. ఎందుకంటే ఇవన్నీ ధ్యానంలోకి రాకముందు చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తాయి. పగలు, ప్రతీకారం, ఎన్నో సినిమాల్లో కూడా ఉంటుంది కదా, పగతోటే ఉంటేనే సినిమా హిట్ అవుద్ది, మొదలవుద్ది. సినిమా పగ ఉంటేనే మాకు పని ఉంటుంది, పగలేదనుకో మా ఫైట్లు ఉంటాయి, అందరికి నమస్కారం మీరు బాగుండండి అన్నారు, మాకు పని లేదు. ఆ సినిమా హిట్ కూడా కాదు. అంటే సినిమా కూడా పబ్లిక్ నాడి కొట్టుకొని సినిమా నడుతుందని మాకు అర్థం అవుతుంది. అంతే కదా. నేను చెప్పానంటే వీళ్ళకి ఏం చెప్పానంటే, అవునమ్మా మరి పగ ఉన్నప్పుడు నీ ధ్యానం ఎలా కుదరదు కదా, కొంచెంసేపు భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది, ఆయన లెక్కలు ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఆ లెక్కలు చూసి ఆయన వాళ్ళు చూసుకుంటున్నాడు, భగవంతుడి పని ఆయన చేస్తాడు. ఒక్క అరగంట సేపు భగవంతుడు ప్రే చేయి, ఒక అరగంట సేపు ఈ పగ అనేది నేను చూసుకునేది ఉంది కదా, నా బాధ్యత మీకు అప్పచెప్పేసి భగవంతుడి మీద భారం వేసి ఈ అరగంట సేపు నువ్వు చూసుకుంటావా, నేను మళ్ళీ అదే అలా వాళ్ళ లెవెల్ దగ్గర అలా చెప్తేనే వాళ్ళు వింటారు. అసలు పగ ఎందుకండి అవన్నీ చెప్తే వాళ్ళు వింటారు. అంటే అందుకే ఒక అరగంట సేపు భగవంతుడిపై భారం వేసి ధ్యానం చేయమ్మా, చేస్తుంటే అన్ని సెట్ అవుతుంది, నిదానంగా సెట్ అవుతుంది. అంటే పగ గురించి ఇంత తీసుకోవాల్సిన సందర్భం ఒక మనిషికి
ఎన్నెన్నో చేయాల్సి ఉంటే ఇంక భగవంతునికి ఏం దొరుకుతాడు ఈ రకంగా పగలు పెట్టుకుంటే. గురుగారు అసలు మీ ఇన్నర్ లైట్ మెడిటేషన్ గుడాకేశలో అవును అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి? రైట్. అసలు మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? జనాన్ని ఏ వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నువ్వు జనానికి నీ ద్వారా ప్రమోద్ అచ్యుత గారు అనే ఒక నేము గుడాకేశం టైటిల్లో అసలు ఏమి రీచ్ అవ్వదలుచున్నారు? అసలు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పత్రిజీ గారు శ్వాస మీద రాశాను ఒక పక్క తీసుకొచ్చి కొంత వేల మందికి చేశారు. అట్లా బుద్ధ భాగం అట్లా సో మెనీ డైమెన్షన్స్ లో గురువులు రాదలుచుకున్నారు. అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు ఏంటి? ఎలా అసలు దీన్ని ఎలా ప్రబోధన చేయదలుచుకున్నారు? ఎట్లా మాకు అది అయితే నేను ధ్యానం నేర్చుకున్నాను. రోజు రాత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను 2 సంవత్సరాల తర్వాత. మొదటి 2 సంవత్సరాలు అరగంట సేపు చేశాను. చేస్తున్నా కానీ నాకు ఎన్లైటన్మెంట్ కావాలి అని బాగా సెర్చ్ చేసి ఇప్పుడు నేను గూగుల్ లోపల ఎలా త్వరగా క్వికెస్ట్ ఎన్లైటన్మెంట్ ఎలా పొందాలి అతి తొందరగానే ఎప్పుడు సెర్చ్ చేస్తున్నాను. అయితే ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అంటే మనకు క్లారిటీగా దుఃఖరాహిత్య స్థితి అంటే మనం బాధపడకుండా ఉండడం, కామక్రోధ లోభ మోహం మదమాశ్చర్యాల ఏదో ఒక కారణం వల్ల మనం బాధపడుతుంటాం. మనసు అన్న తర్వాత బాధపడకుండా ఉండే నేర్చుకునే విద్యనే ఎన్లైటన్మెంట్. అది నేర్చుకునేదే స్థితప్రజ్ఞతగా హ్యాపీగా ఎలా ఉంటాం అది నేర్చుకోవాలి. ఎన్లైటన్మెంట్ ఎలా అవ్వాలని బాగా రీసెర్చ్ చేస్తున్నాం. దానికంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ మనం ఆలోచన లేకుండా ధ్యానం చేస్తే అది దానికి ఎన్లైటన్మెంట్ కి ఇంకో కనెక్ట్ అవుతుంది అని మనం చదువుతున్నాం. ఎక్కడైనా చదువుతున్నాం, వింటున్నాం. ఎవరైనా ధ్యానం నిర్విషయం మనహ వింటున్నాం. కానీ ధ్యానం లోపల కూడా ఆలోచనలు వస్తుండే. సరే అనేసి నాకు ఒక 8.5 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు ఆలోచన లేకుండా ఎలా ధ్యానం చేయాలి నేను ఎన్నో టెక్నిక్స్ రకరకాలుగా ఎంతోమంది గురువులతోటి వెళ్తూ అదే వచ్చింది అందులో. అన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైన తర్వాత ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ బాధలు లేకుండా ఎలా ఉండాలి అంటే కోపం లేకుండా భయం లేకుండా బాధలు లేకుండా ఎలా ఉండాలి మనకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. రోజువారీ జీవితంలో మనసు చాలా సున్నితంగా ఉంటూ ప్రతి చిన్నదానికి నా మనసు బాధపడుతుండే అన్నమాట. ఒకసారి నా ఎంఎస్సిలో 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా క్లాస్లో 70 మంది అబ్బాయిలు 3 అమ్మాయిలు. అయితే ఆ 3 అమ్మాయిలు ఒక అమ్మాయి అందంగా ఉండేది అనమాట. అయితే ఊరికి నేను ఏదో మాట్లాడుతూ అటు వెళ్ళిపోయింది. ఇలా చెప్తాను కంప్లీట్ చేస్తాను రమ్మన్నాం. లేదు రానట్లా అన్నాను అనేసరికి వెంటనే మొత్తం భూకంపం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా భూకంపం వచ్చేస్తుంది, ఇదేంటబ్బా అని చూస్తే అందరూ కామ్ గా ఉన్నారు. నా లోపలే టెన్షన్ వచ్చి మొత్తం నిజంగా భూకంపం వచ్చేది, మొత్తం ఊగిపోతుంది మొత్తం. అంటే అంత మనసు సున్నితంగా ఉందన్నమాట నాకు. ఊరికే తను సెన్సిటివ్ గా చిన్న విషయానికి అరే ఇది ఏదో మాటల మధ్యలో తను అటు వెళ్ళిపోయింది, అది మనం కంప్లీట్ చేద్దాం మధ్యలో ఉన్నాగా ఇలా చెప్తాను అన్నాను. లేదు అని రాలేదు, అంతే చిన్న విషయమే. అంటే ఇప్పుడు చూస్తే అప్పుడు అది చాలా పెద్ద విషయంగా అనిపించింది అన్నమాట. అలానే ప్రతి చిన్నదానికి నా మనసు సున్నితంగా ఉండడం వల్ల ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఎంత బాధపడుతున్నా దుఃఖము అలా అంటే ఫీనిక్స్ బర్డ్ అంటారు అన్నమాట. ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. ఫీనిక్స్ బర్డ్ అనేది అంటే అది వేడి వల్ల కాలి బూడిదైపోయి ఆ బూడిదలోంచి మళ్ళీ చిన్న పక్షి పుడుతున్నాం, మరింత బలంగా పుడుతున్నాం. అలా నా మనసు ఎన్నోసార్లు బాధపడి చనిపోయేది అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం జ్ఞానంతో ఇంకొంచెం అలా ఎన్నో వందల వేల లక్షల సార్లు అది చిన్నదానికి బాధపడిపోయాను అనమాట. చిన్న వాటికే ఎంత చిన్నప్పటి నుంచి అదే ఎందుకు అలాంటి అలవాటు ఉంది అనమాట. ఒకసారి స్కూల్ టీచరు చెప్పింది అనమాట, హోంవర్క్ చేయకపోతే కోదండం వేస్తాను. ఎలా అంటే మరి కోదండం అంటే ఫ్యాన్కి మిమ్మల్ని కట్టేసి కాళ్ళు కట్టేసి కింద తల కిందకేసి కింద మంట పెడతా అని చెప్పింది అనమాట. అంతే, ఇంకా నేను స్కూల్కి వెళ్ళలే, ఇంకా ఇంటికి వచ్చి వెళ్ళను అంతే. ఏమైనా వెళ్ళను అంటే మమ్మీ నువ్వు హోంవర్క్ చేయని వాళ్ళకి కదా నువ్వు చేస్తావు కదా అన్న అయినా కానీ వెళ్ళను అనేసి అంత నాకు టెన్షన్, అంత భయము, అంత బాధ ఉండేది మానేసా అలా. ఇప్పుడు గురుగారు ఇన్నాళ్ళు ధ్యానం చేశారు, 20 years నుంచి ఇది అన్నారు. అవును, దేని గురించి అయితే సున్నితంగా నీ మనసు ఉందో దాన్ని జయించినట్టేనా, మీరు గెలిచినట్టేనా? ఎలా ఉంది మీ స్థితిగతులు అప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉంది? అప్పటి నుంచి ఇంకా లక్షల సార్లు ఇక నేను నిర్ణయించుకున్నామట ధ్యానంలోకి వచ్చాక నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రతిసారి మళ్ళీ బాధపడుతున్నాను, లక్షల సార్లు బాధపడుతున్నా. కానీ బాధపడినప్పుడల్లా మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి బాధపడను ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని నిర్ణయించుకున్నా. రోజుకు అయినా ఉంటుంటుంది, రోజుకు ఎదుగుతూ అలా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత నా బాధ వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు బాధ లేదంటారా? బాధ లేకుండా ఉండే జ్ఞానమే ఎన్లైటన్మెంట్.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇదే జనానికి అందించాలి. ఇదే అందరికీ అందించాలి. ఆడియన్స్ పాయింట్ అలా అడుగుతున్నా. ఇప్పుడు అంటే మీరు మ్యారేజ్ అయిందా గురుగారు? నాకు మ్యారేజ్ ఈ జన్మలో కాలేదు. నేనేమనుకున్నానంటే జనరల్ పాయింట్ ఆఫ్ అడుగుతా, పాయింట్ ఆఫ్ నీకు మ్యారేజ్ అవ్వలేదు, ఒక్కలే సోలోగా ఉండరు, ఏ కష్టాలు లేవు ఉండవు. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఫ్యామిలీ తోటి బిజినెస్ ప్రాబ్లమ్ తోటి ఎంతో మంది మునుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సొల్యూషన్ ఏంటి? వాళ్ళకి బాధపడకుండా ఎలా సొల్యూషన్ రావాలి? అదే ఇది ఏంటంటే సిచ్యువేషన్స్ ఎన్నో, అంటే సీతకుండే కష్టాలు సీతకైతే పీతకుండే కష్టాలు. అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళకుండే ఉంటే, మ్యారేజ్ కాని వాళ్ళకి వాళ్ళకుండే ఉంటాయి. అయితే ఎవరికి ఉండే కష్టం కానీ ఏమున్నా కానీ ఆ విద్య నేర్చుకుని మనం ధ్యాన సాధన వల్ల ప్లస్ నిర్ణయించుకుని ప్రేక్షకులు దేవుళ్ళు చూస్తున్న వాళ్ళకి ఆ టెక్నిక్ ఏంటో కొంచెం చెప్పండి. వాళ్ళు కూడా ఇచ్చిన అంటే అవును మీ సాధనలో ఈ ధ్యానంలో అందరూ మ్యారేజ్ చేసుకుంటానికి లేదు, మీకు ఏదో అవకాశం కుదిరింది, ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు, మేము తెలియకుండా. ఎందువల్ల అంటామేమో ఇప్పుడు మేము ఒక చిన్న మేము ఇద్దరం కూర్చున్నప్పుడు అనుభవం వచ్చింది. ఒక సాధుకి ఎన్ని లేకుండా ఉండయి, అవును సంసారమేనికి ఎన్ని ఉన్నాయి ఇందాక ఇప్పుడే మాట ఉంటే రాబోయే ముందే. అంటే నాది అనేది, నేను అనేది ఒక భావన, నాది అనేది ఒక మమకారం. చూడండి ఇప్పుడంటే నేను అనే అహంకారం సాధుగా మేము గుర్తిస్తున్నాం. మీకున్న బాధ్యత ఏంటి? మీకున్నది ఒక ఊళ్ళో ఒక దేహమే. మీ దేహం బాధ్యత, అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, బాధ్యత ఒకటి. మీరు సాధు అనుకుందాం కానీ చెప్పు, సాధువు గురువు అనుకో. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మేము అన్నం పెట్టడం దీనికి కాకుండా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లకి ఏదో ప్రాబ్లం లేదా, భార్య నాదనుకుంటున్నాను, పిల్ల నాదనుకుంటున్నాను, ఆ తర్వాత నా జాబ్ నాదనుకుంటున్నాను, ఆస్తి నాదనుకుంటున్నాను, ఇన్ని నాది, ఇన్ని మమకారాలు, ఇన్ని నేను నాకు ట్యాగ్ వేసుకుని ఉండాలి మమకారాలు. వీటన్నిటికి ఎలా సొల్యూషన్? అంటే సడన్ గా నేను జ్ఞానం వచ్చిన తర్వాత వాటిని కాదంటానికి లేదు కాబట్టి అంతే అదే అయితే ఎలా ఉండాలి? దీనికి ఏం చెప్పారంటే మనము మామూలుగా శాస్త్రాల్లో చెప్పింది అంటే మనకు 4 రకాల వాళ్ళు ఉన్నారని చెప్పారు. శూద్రుడు అంటే వాళ్ళ శరీరం గురించి ఆలోచించేవాడు. వైశ్య అంటే ముఖ్యంగా తన గురించి, తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాలి. క్షత్రియ అంటే నాకు, నా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా దేశము, నా రాష్ట్రము, నా కమ్యూనిటీ వాళ్ళు, మా సినిమా వాళ్ళు అని, మన ధ్యానం వాళ్ళు, అలా ఎక్కువ మంది గురించి ఆలోచించేవాడు. ఈ బ్రాహ్మణుడు అంటే పూర్తి విశ్వం గురించి ఆలోచించేవాడు అనమాట. ఓకే, మనము అంటే అందరి పట్ల మనం బాధ్యత తీసుకుని మనం ఏం చేయాలి అని నేను చూసాను అనమాట. ఫస్ట్ నుంచి కూడా నేను ఎందుకు బాధపడకుండా ఉంటే నాకు లాభం అని కాదు, నేనేమనుకునేవాడిని అంటే ఎప్పుడు కూడా అమ్మ ఒక పిల్లవాడు తన కొడుకు సంతోషంగా ఉంటే సంతోషపడుతుంది. నేను విశ్వమాత కూడా మనల్ని ఎప్పుడు చూస్తుంది, మనం సంతోషంగా ఉంటే విశ్వమాత కూడా సంతోషపడుతుంది. అమ్మను సంతోషపెట్టాలనుకునేవాడిని. అలా అంటే నేను బాధపడితే ఇప్పుడు పిల్లోడు కడుపులు నొప్పి వచ్చి అమ్మకి బాగా ఏడుతాడు అనుకోండి, తల్లి ఏదైనా కానీ సఫరవుద్దా లేదా? అంటే మనం ఈ బాధ పడుతుంటే విశ్వమాత కూడా, విశ్వాన్ని మనం సృష్టించిన శక్తి ఉంది కదా తల్లి, బాధపడుతుంది. భూమాతకు భారం అవుతున్నాం, లోక కంటకులు అవుతున్నారు అందరూ. అంటే వీళ్ళ బాధ వైబ్రేషన్స్ వల్ల ఎన్నో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఎంతెంత ఇంకా నెగిటివ్ పెరుగుతుంది. తల్లి తాగుతున్నాయి అంటారు ఇవన్నీ. అంతే కదా, భూమాత భారం ఎందుకు పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు బాధపడడం వల్లనే, బాధపడటం వల్లే. అంతే అదే నిజమైన నిజం అనమాట. శాస్త్రాల్లో కూడా డైరెక్ట్ గా చెప్తే మళ్ళీ బాధపడుతున్నారని చెప్పి మళ్ళీ ఎక్కువ బాధపడతారని అందుకే చెప్పలేదు. మనం ఏంటి ధ్యానం చేసే వాళ్ళు వింటారు, మన ఈ క్లాస్ ఇది కూడా వీడియో కూడా ఎవరు చూస్తారు, ధ్యానం చేసే వాళ్ళు చూస్తారు అని మనం చెప్తున్నాం, ఓపెన్ గా చెప్పేస్తున్నాం అన్నమాట. బాధపడుతున్నాం అని చెప్పి బాధపడొద్దని ఇంకా ఎక్కువ బాధపడతాం, మళ్ళీ అది కూడా ఉంటుంది, పడుతుంటారు కదా. కానీ ధ్యానం చేసే వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతారు. ఎలా అంటే నేను మరి అంటే మన ఏదో బాధ వచ్చింది, బాధపడకూడదు కదా, బాధ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అవుతుంది, ఎక్కువ బాధపడతారు. నేను బాధపడొద్దని చెప్పారు వాళ్ళు చెప్పారు, గురువులు చెప్పారు, కానీ నేను నా లోపల బాధ ఉంది అంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఏంటంటే ఇది ఎలా చేస్తానంటే నేను చాలా జాగ్రత్తగా సున్నితంగా తీసుకోవాలన్నమాట, సూక్ష్మంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బస్సులో వెళ్తున్నాను, బస్సులో వెళ్ళినప్పుడు ఒక 20 రూపాయలు నా దగ్గర ఉంటే ఒక 13 రూపాయలు టికెట్, 7 రూపాయలు చిల్లర లేదా అన్నాడు అనమాట. గట్టిగా అన్నప్పుడు నా దగ్గర గట్టిగా మాట్లాడి నా బాధ ఉంటుంది కొంచెం, ఎందుకు గట్టిగా మాట్లాడారు, చిల్లర పెట్టుకోవచ్చు కదా, చిల్లర పెట్టుకో అని అన్నాడు. అంటే లేదండి అని అంటే ఓకే అనేసి వెనకాల రాసి ఇచ్చాడు, 7 రూపాయలు రాసేది ఇచ్చాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు
ఈ టికెట్ ₹7 అని చెప్పి నాకు ఎప్పుడు దాని మనసు అంతా ఇంకా ధ్యానం చేయడం లేదు, ఏం లేదు. ఇంకా ఎప్పుడు దిగుతావు ఎప్పుడు ఇస్తాడు డబ్బులు, ఎప్పుడు ఇస్తాడు ఆ ₹7 గురించి ఆలోచన ఉంది. ఓకే, అదే నడుస్తూ ఉంటుంది మైండ్ అంతా. సరే అయిపోయింది, ఓకే వెళ్ళాను. వెళ్ళి ఇది ₹7 టికెట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, నెక్స్ట్ స్టాప్ గా అనేది ముందు ఎందుకు వస్తున్నావు అన్నాడు. గట్టిగా అడిచేస్తాను అనేసరికి దిగేటప్పుడు కదా అనేసి సరే అని అబ్బా అనేసి మళ్ళీ తిట్టు తిన్నావా, గట్టిగా అరిచేస్తే తిట్టు తిన్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ బాధ అనిపిస్తుంది అని మళ్ళీ కూర్చుని మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దాకా మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దగ్గరికి వెళ్ళి సరే అని చెప్తే ఆయన ₹7 సీరియస్గా ఇచ్చేసాడు. ఓకే అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైందంటే నెక్స్ట్ టైం మళ్ళీ బస్సులో వచ్చాను. వచ్చినప్పుడు ఈసారి నా దగ్గర ₹50 ఉందన్నమాట. ఓకే, ఈసారి కూడా చిల్లర లేదు నా దగ్గర. ఎందుకంటే అన్నిసార్లు మన దగ్గర ఉండకపోవచ్చు కదా, ఎన్నోసార్లు మధ్యలో పెట్టుకున్నాం. కానీ అయితే ఈసారి కూడా మళ్ళీ అలానే ₹13 టికెట్. ఈసారి వేరే కండక్టర్. అయితే ముందే కొంచెం ఏంటి లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంప్రూవ్ అయిపోతాం కదా, కొంచెం అలర్ట్గా ఉండి ఏం చేస్తాం అంటే సారీ సార్ చిల్లర లేదని ముందే చెప్పేశారు. చెప్పేస్తే ఆయన మన ఆ చిల్లర లేకుండా ఎక్కడి నుంచి వస్తారని పైనుంచి కింద అవన్నీ ఉంటే అన్ని కట్ అయిపోయి నేను సారీ అండి చిల్లర లేదండి అంటే ఓకే అనేసి రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత మళ్ళీ నేను కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ ₹33 ₹13 టికెట్ ₹33 గురించి నేను ఈ అరగంట సేపు దాని గురించి ఆలోచించడం ఎందుకు, ప్రశాంతంగా కూర్చుందాము వదిలేత ఆలోచన కామ్గా కూర్చున్నాము. కూర్చుంటే మంచిగానే కూర్చున్నాను, బాగానే ధ్యానం చేస్తాను. కానీ ఇక బస్ స్టాప్ వచ్చింది, దిగేసాను. బస్సు అలా వెళ్తుంది, అరే టికెట్ చూసారే నా ₹33 చూసారా అదే డబ్బులు వెళ్ళిపోయా కదా, మళ్ళీ బాధ. అంత రిలాక్స్ గా ఉండా బాధ వచ్చింది చూడరు. సేమ్ రెండు అంత ముందు అలెక్ట్ ఉన్నందువలన లేనందువలన అలెక్ట్, ఎందుకంటే డబ్బులు ఇవ్వడమో మనసు దాని మీద పోయింది ఆ బాధ. ఇప్పుడు సరే పోనీ తర్వాత దిగినప్పుడు తీసుకుందాం అంటే రిలాక్స్ ఉన్నది ఈ బాధ. ఇంకా తర్వాత అంటే తెలుస్తుంది అన్నమాట. అంటే నా ఆనందము తాగుతుంది, నా ఆనందముకి నాకు నేను ఏంటంటే నేను సంతోషంగా ఉండాలని తెలుసు. ఆ ₹33 వాల్యూ లేదా నా సంతోషంకి, అంత తక్కువ సంతోషం అంటే. అయినా కానీ నాకేంటి ఆ ₹33 ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓకే, నా సంతోషము, నా లోపల ఆరోగ్యము, మన లోపల ఏంటో మనము బాధపడుతుంటే సైంటిస్టులు తెలిపింది అంటే మన మనస్సులో ఉన్న బాధనే శరీరం పైన రోగాలుగా వస్తున్నాయి. సైకోసోమాటిక్ డిసీజెస్ 95% రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన మనసులోని బాధ, రకరకాల బాధలు మన శరీరంలో వస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు అన్నమాట. మరి అటువంటిది మరి దీనిపై బాధ పెట్టి దీన్ని రోగాలకు పాలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మన లోపల బాధపడ్డప్పుడు ఎన్నో కణాలు ఉక్కిరి బిక్కిరి ఫీల్ అవుతుంటాయి. మనకేంటి ప్రతి సెకండ్కి ఒక 10 లక్షల కణాలు చనిపోతున్నాయి అన్నమాట, కొత్త కణాలు వస్తున్నాయి. వాటన్నిటిని చనిపోయేటప్పుడు కూడా ప్రతి కణం కూడా ఒకటి ఉంటుంది అన్నమాట, జీవం ఉంటుంది. వాటికి కూడా ఒక ఆలోచన, నేను కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ తీసుకుంటే మంచి జన్మ పుట్టాలి అని అనుకుంటారు. కానీ చనిపోయేటప్పుడు బాధతో చనిపోతే అదో గతి, సంతోషంతో చనిపోతే పైన ఇప్పుడు ఈ కణం ఇక్కడ చేతిలో కణం ఉందనుకోండి, ఆ కణం చనిపోయినప్పుడు అనుకుంటే అరే నేను నెక్స్ట్ జన్మలో బ్రెయిన్ లో ఉన్న కణంగా పుడితే తెలివిగా ఉంటాను కదా కణాలన్నీ కూడా పైకి రావాలనుకుంటాయి. కానీ మనం పెద్ద పోస్ట్ లో ఉండాలి, మెచ్చుకోవాలన్నట్టు ఎట్లా ఉంటామో ప్రతి అణువు కూడా ఫీల్ అవుతుంటుంది, ప్రతి కణం కూడా అది ఫీల్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనం బాధపడడం వల్ల ఎలా అంటే అవి ఎవరన్నా మంచం మీద పడుకుంటే సినిమాలో చూపిస్తారు దిండేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి, దిండేసి నొక్కేస్తే ఉక్కిరి బిక్కిరి చనిపోతారు కదా, అట్లా మన లోపల మనం బాధపడిన ఉక్కిరి బిక్కిరే చనిపోతాయి అవి కణాలు. అవి మామూలుగా ప్రతి సెకండ్ కు 10 లక్షల కణాలు చనిపోతున్నాయి, బాధతో చనిపోతున్నాయి. ఈ కణాల పట్ల మన కణాల పట్ల మనం ప్రేమ, ఆ కణాలన్నిటికీ మనమే భగవంతుల్లా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన పిల్లలు తీసుకోవాలి కదా. మరి మనం ఎంతో జాగ్రత్త వాటిని మరి వాటన్నిటికీ మనం ముక్తి ఇస్తుంటే, అంటే వాటిని మనం ఆనందంగా ఉన్నప్పుడు అంటే అవన్నీ ముక్తి పొందుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎన్నో కణాలకు మనం ముక్తి ఇస్తే మనకు అసలైన ముక్తి వస్తుంది. ముందు ఆ కణాలకి ఇద్దామంటారా ముక్తి? అంతే కదా, స్వేచ్ఛ ఇవ్వాలి, వాటిని మంచిగా చూసుకోవాలి, మన శరీరంలో కణాలు మంచిగా చూసుకోవాలి. నువ్వు చెప్పి లెక్క చూస్తానంటే తమిళ్లో అండత్తలు ఎరకది పిండత్తలు కదా అంటారు తమిళ్లో. అంటే సృష్టిలో ఉన్నది మొత్తం ఇక్కడే ఉంది అంటారు తమిళ్లో. అవును, అర్థమైందా? సృష్టిని ముందు అర్థం చేసుకునే ముందు దీన్ని అర్థం చేసుకుంటే పిక్చర్ క్లీన్ అవుతుంది అనేది. అంతే, బ్రహ్మాండం పిండాండంలో బ్రహ్మాండం అదే మీనింగ్ తమిళ్లో కరెక్ట్. అంతే
ఇలా బస్ కండక్టర్ అయిపోయింది కదా. అట్లనే ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనసు చివుక్కుమంటుంది, బాధపడుతుంది ప్రతిరోజు. అదే అన్నప్పుడల్లా అయితే ఏంటంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ ఇంప్రూవ్ అవుతాను, నెక్స్ట్ టైంకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఇంకా ఆనందంగా ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి, బస్సు వాడు వెళ్ళిపోయాడు, ఈ బస్సును మళ్ళీ పట్టుకుందామా అంటే మళ్ళీ పట్టుకుని వేరే బస్సు ఎక్కి అవన్నీ వెళ్తే మళ్ళీ అయిపోతాయి, వేస్ట్ కదా. వెళ్ళిపోయిన తర్వాత మరి బాధపడద్దు, సంతోషంగా ఉందా నిర్ణయించుకోవాలి. అలా అలా లక్షల సార్లు నిర్ణయించుకుంటూ ఇంప్రూవ్ అవుతూ, అంటే లక్షల సార్లు పడుతూ మళ్ళీ ఇక్కడ కూడా ఇలాంటి టైంలో కూడా బాధపడద్దు, నుంచో మనం సంతోషంగా ఉండాలి. ఒకరోజు అంటే నేను ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాను. మమ్మీ అంటే అందరికి బాగా పరిచయం అన్నమాట, అందరికి తెలుసు మమ్మీ. నేను ఎప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళడం అమ్మగారు జయలక్ష్మి గారు. అయితే కడుపున గురువును ప్రసాదించింది ఆ తల్లికి నమస్కారం. అయితే ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో అప్పుడు మమ్మీ అన్నయ్య అందరూ బిజీగా ఉన్నారు, వేరు వేరు వర్క్స్లో ఉంటే, సరే నువ్వు ఫ్రీగా ఉన్నావు కానీ వెళ్ళాపో, మన ఇంట్లో నుంచి ఒకరు వెళ్ళాలి ఫంక్షన్ కానీ చుట్టాలందరితో టచ్లో ఉండాలంటే సరే నేను వెళ్ళాను. అక్కడ ఎవ్వరూ నాకు తెలియనప్పుడు ఏంటి అక్కడ మధ్యలో నుంచున్నాను. అక్కడ వెళ్ళి ఫంక్షన్లో కరెక్ట్గా మధ్యలో అందరు గ్రౌండ్ మధ్యలో నుంచున్నాను, అందరూ తింటున్నారు, అక్కడ రిసెప్షన్ ఉంది, అందరు అందరూ మాట్లాడుకున్నారు. నాకు అక్కడ నుంచుంటే ఎందుకో తెలియని అనీజీనెస్ అనిపిస్తుంది, నేను ఒక్కడనే ఉన్నానేంటి, ఎవరు పలకరించట్లేదు ఏంటి అని. ఎప్పుడైతే అనిపించింది ఇప్పుడు దీన్నే వర్క్ చేస్తాను, ఇక్కడే గ్రౌండ్ లో ఇక్కడ నుంచి 10 నిమిషాలు నుంచుంటాను నేను, కానీ బాధపడకుండా సంతోషంగా నుంచోవాలి, పలకరించకూడదు. అక్కడే నుంచి ప్రాక్టీస్ 10 నిమిషాలు టైం ఎప్పటికప్పుడు నిమిషాలు చూసుకుని ఇంకా 10 నిమిషాలు కాలేదు, కానీ ప్రాక్టీస్ చేయాలి మరి. ఎందుకంటే ఎక్కడ బాధ అనిపిస్తే అక్కడే ప్రాక్టీస్ చేయాలి, అక్కడ కూర్చొని అక్కడే సంతోషంగా అట్లా అలా ప్రతిసారి ఇంప్రూవ్ అవుతూ అంటే దీనికి అంతటికీ మన ధ్యానం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ధ్యానం లేకపోతే నాకు ఇంకా టైం పట్టేదేమో, చాలా సంవత్సరాలు పడుతుంది. ధ్యానం చేస్తుండడం వల్ల సో ఫాస్ట్గా మరి మన గోల్ లక్ష్యం ఏంటి, అరిహంత అవ్వడం అంటే బాధపడకుండా ఉండడం, దుఃఖరాహిత్య స్థితి. మరి మనకి ఉన్న మార్గం ఏంటి, ధ్యాన మార్గం. ఈ రెండింటిని కలుపుతూ మనం జ్ఞానము కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడు మన క్లారిటీగా ఉన్నాం, లక్ష్యం ఇది క్లారిటీగా పెట్టుకోవడం. ఇదంతా చేసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది అంటే తమసోమ జ్యోతిర్గమయం వింటున్నాం. తమసోమ అంటే మన అంధకారం నుంచి జ్యోతిర్గమయ ప్రకాశం కాంతిలోకి వెళ్ళడం అని మనము ఎన్నోసార్లు మనము ఆ శ్లోకము ఆ ప్రేయర్ వింటున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎలుగు నుంచి దీంట్లోకి వస్తుంది కానీ ఎలుగు నుంచి అంధకారంలోకి వచ్చి కానీ ఎలుగులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, అది కూడా బాధగా ఉంటుంది. అయ్యేసరికి ఇంకా మనము అయితే నేను ఇంత రీసెర్చ్ లోపల తేలింది అంటే ఈ మధ్యలో అబ్జర్వ్ చేసిందంటే ఈ 10 days వర్క్షాప్ ఎప్పుడైతే ఉందో కళ్ళ గంతలు కట్టుకుని ధ్యానం చేస్తున్నారో అప్పుడు మనకు ఆటోమేటిక్గా వాళ్ళు అంత టైం వాళ్ళే స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు నేను ఎన్నో సంవత్సరాలు పట్టిన ఆనందం రావడానికి షార్ట్ టైంలో దాన్ని పొందుతున్నారు. అది ఇన్లైన్మెంట్ ధ్యానానికి ఒక లక్ష్యం. కరెక్ట్, ఇన్నర్ లైట్. గుడ్. అంటే ఏంటంటే నువ్వు అనేది ఏంటంటే ఎంతో నీ జీవితాన్ని త్యాగం చేసి స్పెర్చ్ చేసి దాన్ని పెయిన్ తీసుకున్న తర్వాత షార్ట్ కట్లు అందిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి అర్థమైంది. అంటే ఇప్పుడు మొన్న వచ్చి కూడా మేము 10 days క్లాస్లో మేము 2 days కళ్ళకంత కూడా కూర్చున్నప్పుడు అర్థమైంది. మేము కూడా ఏమైంది ఈ పాసనా కానీ అక్కడ కానీ ఎక్స్ట్రా ఫౌండేషన్ అట్లా వెళ్ళాము కాబట్టి అంటే ఇది కొంచెం అంటే అసలు కొంచెం షార్ట్ కట్గా అనిపించింది మాకు కొంచెం. అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉండగానే తర్వాత మన వచ్చిన క్లాసులో కూడా నవ్వుకు బాగా అంత ప్రాధాన్యత ఇచ్చారు. నవ్వుకి ఎన్లైట్మెంట్కి కలెక్షన్ ఏంటి, విశ్వానికి ఏ సంబంధం ఉంది? ఈ మొహంలో ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది నేను అంటే చాలా మంది అడిగాము నవ్వచ్చు కానీ అడుగుతుంటాం. అంటే నేను నిన్ను బాధలు పెట్టి ఎలా నవ్వచ్చుదండి అంటున్నారు చాలా మంది. ఏంటి అసలు నవ్వమన్నా నవ్వట్లేదు, నవ్వలేదు అసలు. అయితే నవ్వటానికి కారణాలేంటి? నవ్వు వల్ల వచ్చే కారణం అంటే నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యావా అంటే విశ్వ రాక్షం నీకు అర్థమయ్యి నవ్వుతున్నావా అంటే జనమంతి వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని నవ్వుతున్నావా? ఏంటి అర్థం కాలేదు మీ నవ్వులో మాకు రాసి ఏంటి కష్టాలు కొట్టుకోవడం ఏంటి కర్మలు అనుకుని నవ్వుతున్నావా? నాకు అర్థం కాలేదు మా గురుగారు. అంటే మేము చూసిన తర్వాత అసలు నవ్వాలనిపిస్తుంది మాకు కూడా అనమాట. అంటే మేము చూస్తేనే ఒక మొక్కలో చిరునవ్వు ఆ గెటప్ జీసస్ క్రైస్ట్ లాగా చూస్తుంటే మీకు తెలియకుండానే అద్భుతం కనిపించింది. యాక్చువల్గా ఏంటంటే మేము నీతో ట్రావెల్ అయిన తర్వాత
మాకు ఒక మేము 2 months 3 months అవుతుంది అనుకుంటాను. అయినమ్మనే మీలా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన అమ్మంటే దాని మీద అక్కడ నవ్వుని పెడుతున్నాం. వెరీ గుడ్. ఎస్, అంటే మనం అక్కడ ఏమి అంటే అక్కడ మనం కోప్పడే రియాక్షన్స్ లేకుండా నవ్వే కదా మనం అక్కడ రెండే మార్గం తెలియట్లా. మీరే మా ముందుకు వస్తున్నారు అన్నమాట. దానివల్ల కూడా మేము కొంచెంగా ఇప్పుడు చాలా ఈ 2 నెలల్లో చాలా అద్భుతంగా కొంచెం చాలా మంది డైరెక్టర్ అంతా చాలా బ్రైట్గా ఉండారండి, ఆనందంగా అంటే నవ్వుతున్నామయ్యా అని చెప్పామన్నమాట. ఆ నవ్వు రాక్షణ ఆడియన్స్ కూడా కొంచెం. ఎస్, అయితే నేను కూడా ఫస్ట్లో మరి నవ్వు 4 విధాలు చేయటు అని మనం శాస్త్రంలో చదివింది అక్కడే ఉంది. మధ్యలో నవ్వు 40 విధాల గ్రేట్ అని కూడా ఒక సెంటెన్స్ కొన్ని సినిమాల్లో 40 విధాలు గ్రేట్ అని కూడా వచ్చింది. చాలా మంది ఇదే చదువుతారు కానీ నువ్వు చెప్పింది. అయితే ఫస్ట్ నుంచి కూడా నవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఏం లేకుండా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఈ దుఃఖ రాహిత్య స్థితి నుంచి బయటకు వచ్చేసి తర్వాత ఏంటంటే నాకు ఆలోచనల పైన పట్టు రావడం ఒకటి, బాధల పైన పట్టు రావడం ఒకటి, తర్వాత నెక్స్ట్ అంటే ఆత్మజ్ఞానం అనమాట. అంటే మనం ఎప్పుడు ఆనందంగా కూడా నేర్చుకోవడం. అయితే నాకేంటే ఇంకా ధ్యానం చేస్తున్న కొద్దీ తెలియకుండా బ్రహ్మానంద స్థితి అలా ఆనంద స్థితి రావడం స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి ఈ ఆనంద స్థితి లోపల ఈ నవ్వు సహజంగా రావడం స్టార్ట్ అయింది. అయితే ఇది సహజంగా నాకు వస్తుంది కదా, వస్తున్నప్పుడు మరి అది ఎంతో సాధన ద్వారా వస్తుంది కదా, కొత్త వాళ్ళకు కూడా నేను కూడా అడిగాను ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలి కదా అనే ఉద్దేశం. ఫస్ట్ లో ఏంటంటే నవ్వు వచ్చినా కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని శ్వాస పీల్చుకుంటూ అలా నవ్వును ఆపేసాను. క్లాస్ లో ఒక అమ్మాయి అద్భుతంగా ఎక్కడి నుంచి అనంతపురం ఎక్కడి నుంచి వచ్చే అమ్మాయి, చిన్న అమ్మాయి 10 days క్లాస్లో చెప్పిందంట. అమ్మాయి అందరూ చూస్తే నవ్వుతుంటుందంట. వాళ్ళ తల్లిదండ్రులు నవ్వగా తిట్టేవాళ్ళు అంట. అమ్మాయి వచ్చి అమ్మాయి ఆ రోజు నవ్వి లోపల ఉన్నదంతా బర్నింగ్ అయిపోయి ఎంత ఆనందంగా ఆ రోజు చెప్పడం చూసి కళ్ళ నీళ్లు తిరిగి అన్నమాట. అంటే నవ్వితే చాలా మంది నవ్వితే తప్పు అనుకుంటారని ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఆ క్లాస్ లో అమ్మాయి చాలా రియలైజ్ అయిపోయింది. చాలా నా క్లాస్ అంటే ఇది మొత్తం అబ్జర్వేషన్ చేసే గురుగారు దీన్ని తీసుకొచ్చారని నాకు అర్థం తీసుకొచ్చాను అలా అనమాట. ఎందుకంటే అలా నవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నేను చూసాను లాఫింగ్ బుద్ధాస్ అని చైనాలో ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎన్లైటెన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ అంతా చెప్తూ మాటలు చెప్పడం కన్నా కూడా వాళ్ళు ఏంటంటే నేను ప్రాక్టికల్ చూపిస్తా అని చెప్పి ఊరా ఇలా నైట్ల్లో ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒక ఊరు దాటి ఇంకో ఊర్లోకి వెళ్ళి పొద్దున పూట 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు నుంచి చౌరస్తాలు నుంచునేవాళ్ళు. ముగ్గురు నుంచి నవ్వుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటి ఆ మెసేజ్ ఇచ్చారన్నమాట, ఎన్లైటన్మెంట్ జీవితం అంటే లాఫింగ్ బుద్ధ అక్కడి నుంచి వచ్చింది. చైనా లాఫింగ్ బుద్ధ అంటే దిష్టికోవడం పెడతారేమో అనుకుంటా. అక్కడి నుంచి వాళ్ళు ఎన్లైటెన్ అయిన తర్వాత వాళ్ళు ఎన్లైటెన్ అయిన తర్వాత వాళ్ళ సందేశాన్ని నవ్వడం ద్వారా కొంతమంది పిచ్చోడు అనుకుంటారు కొంతమంది అనుకుంటారు. అంటే ఏంటంటే ఇంకోటి అంటే నవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అంటే మన సంసార జీవితంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వుతూ ఎప్పుడైతే మరి సిచ్యువేషన్ తగ్గట్టుగా కొంచెం మెయింటైన్ చేయాలి. ఇక సంసార జీవితంలో లేని వాళ్ళైతే అలాంటి ఎన్లైటెన్ పర్సన్స్ అయితే కాషాయం వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా నవ్వచ్చు. వాళ్ళకి లిమిట్స్ లేవు, వాళ్ళకి అద్దు ఇది లేదు. అంతే కదా. అంటే కొంతమంది ఏంటంటే భార్యను చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండేదానికంటే సీరియస్ కూడా ఉండాలని మెయిన్ చేస్తుంటారు కొంతమంది, అంటే భయపడాలని. వాళ్ళకి ఆ పని లేదు కాబట్టి ప్రపంచం అంటే నవ్వుతే సలుగా అలుసుగా తీసుకుంటారని. మా షూటింగ్ లో కూడా కొంచెం ఫైట్ మాస్టర్ కాబట్టి సీరియస్ గా అప్పుడప్పుడు మెయిన్ చేస్తాం. మమ్మల్ని మాకు మీతోటి కలిసిన తర్వాత ఆ సీరియస్ మొత్తం తీసేసి నవ్వటం కూడా మొదలు పెట్టాం. సార్ ఏం తక్కువ అనుకోని ఏమైంది లాస్ట్ వచ్చేసాం కదా. కొంచెము ఎదుగుతున్న క్రమంలో నవ్వకుండా సీరియస్ గా ఉంటారు కానీ మళ్ళీ చిన్న పిల్లలు నవ్వుతారు, మళ్ళీ 80 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు నవ్వుతారు. మధ్యలో ఉన్న వాళ్ళే కొంచెం నవ్వడం కన్ఫ్యూజ్ వెళ్ళిపోతాను. మధ్యలో లేవనే మీరు వచ్చేసారు. ఇంకా ఎప్పుడైతే నవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఓకే మెయింటైన్ చేస్తా ఉంటాను. అంటే గురువు నోట్ గారే మీరు ఒక రేంజ్కి వచ్చారంటారు కదా, ఎందుకు బాధ నవ్వుతాం అంతే హ్యాపీగా నవ్వడం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ రకరకాలు ఉంటాయి కదా, ఎన్నో టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఆ టెన్షన్స్ అన్ని పోయి నవ్వుతే మన ఆరోగ్యం బాగుంటుంది,
మన శక్తి క్షేత్రము ముఖం అందంగా పడుద్ది. ఎదుటి వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఉండడానికి కూడా మన దుఃఖంగా ఉండాలి, బాధగా ఉండాలని ఫీల్ కూడా వాళ్ళకి కలుగుద్ది కదా. నేను అలానే చేసేవాడిని ఫస్ట్ లో. అంటే నాకు కూడా ధ్యానంలో రాకముందు ఇప్పుడు సీరియస్గా పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. బస్సులో వెళ్ళేటప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళు ఇలా పడితే ఎవరన్నా నాతో టైం అడిగాన్నా కొంచెం ఆచితూచి లేదు బాధలో ఉన్నట్టు అని ఆచితూచి ఏమా టైం ఎంత ఆచితూచి అడిగేవాళ్ళమ్మ. మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉండేది అనమాట. మనం ఎప్పుడే సీరియస్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ అని టెన్షన్ పడుతున్నట్టుగా ఉంటే ఎదుటి వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అనిపించింది నాకు. అదేం తెలియకపోవడం వల్ల తర్వాత అన్నయ్య ఒక రోజు అన్నాడు అనమాట, ఏంటి మొహం అలా పెట్టుకున్నావు ఏంటి అన్నాడు. ఇంకొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా అంటాడు. సరే నార్మల్గా పెట్టుకుంటున్నాం. నార్మల్ పెట్టుకున్నప్పుడు అందరూ నార్మల్గా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేదు. సరే అని తర్వాత మళ్ళీ ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో, బస్సులో ఉన్నప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్నాను ఎప్పుడైతే నేర్చుకున్నానో మళ్ళీ చక్కగా ఎదుటి వాళ్ళు మళ్ళీ మంచిగా మాట్లాడడం స్టార్ట్ ఆటోమేటిక్గా. నువ్వు ఎలా స్థితిలో ఉంటావో ప్రపంచం నిన్ను అంత ఆహ్వానిస్తుంది. అలానే ఉంటుంది. నేను కూడా చాలా మందిని చూస్తున్నాను, నేను నవ్వుతుంటే నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ధ్యానం లోపల కూడా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా అనిపించి నవ్వుతున్నా. నవ్వడం స్టార్ట్ మళ్ళీ అడిగాను అనమాట, నేను మధ్యలో నవ్వుతున్నాక ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటే లేదండి మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, మీరు నవ్వుతుంటే మాకు కూడా ఆనందమే అనిపిస్తుంది అన్న. సరే అయితే ఒక 100 మందిలో 90 మంది ఆనందంగా అనిపిస్తుంది, ఒక 10 మంది మాత్రం ఉంటారు అట్లా నవ్వుతారని. మీరు నవ్వేటప్పుడు మాకు నవ్వు రావట్లేదు, మీరు కూడా ఊరికే నవ్వు నటిస్తున్నారు నిజంగా నిజమైన నవ్వులా అనిపించట్లేదు అని కూడా కమెంట్ చేస్తున్నారు, రకరకాల కమెంట్ చేస్తుంటారు. గురుగారు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇప్పుడు నవరాత్రులు వచ్చే నెల 29వ తారీఖు జరగబోతున్న కార్యక్రమంలో చాలా మందికి వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు వాళ్ళకి? అవును, ఇక్కడ ఏంటంటే డిజిటల్ డీటాక్స్ అంటే సెల్ ఫోన్ లేకుండా ఒక 24 గంటలు ఉంటే అది మన లోపల ఆ కాంతి పెరుగుతుంది, కాంతి ఆనందం ఫస్ట్ అదే 24 గంటలు కనీసం ఉండగలుగుతా అంటే మీరు వచ్చి మన క్లాస్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసేయడం అంతే. ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే 10 డేస్ కొంతమందికి జాబులు బిజీగా ఉన్న వాళ్ళు 10 డేస్ రాలేని వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? మినిమం 24 గంటలు రావచ్చు, మినిమం 24 గంటలకి రావచ్చు. ఒక రోజు మినిమం ఒక రోజైనా ఉండగలగాలి, ఒక రోజైనా ఉండగలగాలి. కళ్ళగంతలు 2 రోజులు ఉన్న సంతోషం. 24 గంటల కంటే 3 రోజులు ఉంటుంది, 3 డేస్ అలా అది మినిమమ్. తర్వాత 10 రోజులు ఉంటే ఉత్తమం. ఓకే, తర్వాత ఇది ఈ నవరాత్రి మరి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 11 వరకు మనం పెడుతున్నాం అన్నమాట. 9 రాత్రులు కూడా 9 పగళ్ళు కళ్ళ గంతలు కట్టేసుకుని ఉండడం. దానికి ఏంటంటే మరి కొంతమంది సేవకులు కూడా కావాలి, కొంతమందికి ఏంటంటే సేవ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా సేవకులు కూడా వచ్చి వాళ్ళు కళ్ళగంతలు ఉండవు, వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఏంటి వీళ్ళకి కళ్ళగంతలు కట్టుకున్న వాళ్ళకి ఆహారం ఇవ్వడము, వాళ్ళకు మరి లేడీస్ అయితే లేడీస్ వాష్రూమ్ తీసుకెళ్ళడం, అలా హెల్ప్ చేయడం అలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఆ సేవ చేయడం వల్ల కూడా అంటే వాళ్ళకు చాలా సేవా భాగ్యం వల్ల వాళ్ళు కూడా ఫ్యూచర్ లోపల ధ్యానం బాగా కుదరడం అన్ని లాభాలు వస్తుంటాయి అలా. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది ఈ నవరాత్రిలో జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరంలో ఇది 10వ వర్క్షాప్. ఓకే, దసరా కదా, అలానే 10వ వర్క్షాప్ కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరం మనం ఎన్నెన్నో వర్క్షాప్స్ పెడుతూనే ఉంటాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా విపස්සన అని మనం మామూలుగా వెళ్తాం, 10 రోజులు మనము కూర్చుని వస్తుంటాం, మౌనంలో ఉంటాం కదా. అక్కడ అంటే పగటిపూటే మరి మౌనంగా ఉంటూ మధ్య మధ్య కళ్ళు ఓపెన్ చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ అంటే కళ్ళు కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల దీనికి ఇంకా 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా జరుగుతుంది. అంటే ఐ ద్వారా చాలా మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ ఇంకా రకరకాలుగా వాళ్ళ ఎనర్జీ కూడా కోల్పోవడం ఏమైనా ఉంటుంటాయి. మనము నయనం ప్రధానం, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా, ఇందులోంచి ఎక్కువ శక్తి మనం కోల్పోతాం. చెవుల ద్వారా నోటి ద్వారా కంటే ముక్కుల ద్వారా కంటే కళ్ళు ద్వారా ఎక్కువ శక్తి కోల్పోతుంది. కాంటాక్ట్ నెంబర్ ఊరిని కాంటాక్ట్ చేయొచ్చు ఏంటి? ఇప్పుడు ఏమన్నా క్లాసెస్ 10 డేస్ కి ఫీజెస్ ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళకి డొనేషన్ లాగా ఎట్లా? కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సంతోష్ని మేడం ని కాంటాక్ట్ చేయొచ్చు, 9110591393. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9110591393. ఇలాంటి గొప్ప విషయాలకి మనం ఫీజు లేకుండా పెట్టాలని చెప్పేసి ఇది ఉచితంగా పెడుతున్నాం అన్నమాట. అయితే ఏంటంటే మెయింటెనెన్స్ కి ఎవరైనా కానీ డొనేషన్స్ ద్వారా మరి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వడానికి కూడా మన అన్నదానం ముఖ్యంగా అంటే ఇలాంటి సమయంలో ఎంతో ధ్యానం చేస్తుంటారు, వీళ్ళకి అన్నదానం ఇవ్వడం కన్నా గొప్ప అవకాశం ఏముంటుంది. సో ఎంతో చక్కగా ధ్యానం చేసే వాళ్ళకి అన్నదానానికి మనం ఇన్వైట్ చేస్తున్నాము, ఎవరైనా ఇవ్వచ్చు. అయితే ఇందులోపల ఏంటి ఒక రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టామంట 100 రూపాయలు.
అది కూడా ఏంటంటే ఎందుకు గూగుల్ ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, మనకు కరెక్ట్గా ఎంతమంది వస్తారో కరెక్ట్గా తెలియడానికి, మెయింటైన్ చేయడానికి. తర్వాత వచ్చిన తర్వాత వర్క్షాప్ వచ్చిందో వాళ్ళు 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. మళ్ళీ ఎందుకంటే ఇది ఫ్రీగా పెడుతున్నాం మన ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకి మన కొన్ని క్లాసులు ఏంటంటే మేము విపాసనకి వెళ్తే 10 days మౌనం ఉంటాం చూసాము. అవును, దీంట్లో అంటే 10 days మౌనం ఉండి బట్ ఐ క్లోజ్ ప్రతి క్షణం నవ్వులో కూడా ప్రతి క్షణం మీరు ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత, స్పీచ్ తగ్గించి. అవును, మాకు మేము ఈ 3 రోజుల్లో మేము తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ అంటే చాలా గురువుల దగ్గర కలిసిన తర్వాత ఏంటంటే చాలా మంది ప్లేస్లో స్విచ్ ఎక్కువ ఉంటుంది, అంటే మాటల పోవకం చెప్పేది. మీరు ఎక్కువ ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కువ ధ్యానానికి ఇస్తున్నాము. అలానే మార్నింగ్ పూట హిందీ వాళ్ళకి ఒక గంట సేపు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ వాళ్ళకి ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుని, సాయంత్రం పూట ఒక గంట సేపు తెలుగు వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం అన్నమాట. ఐ క్లోజ్ లో ఉంటుంది, ఐ క్లోజ్ లో ఉంటారు వాళ్ళు ఐ క్లోజ్ లో ఉంటారు. మీరు కళ్ళు గంట కట్టుకోవడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనుకోండి, ఎలా ఫీల్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఏమవుతుందంటే ఒకరికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకొకరు నేర్చుకుంటారు ఫాస్ట్గా. మళ్ళీ వాళ్ళకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఒకరు అడగలేకపోతారు, కొంతమంది అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం, మిగతా అందరికీ అర్థమైపోతాం. ఆ రోజు మేము కళ్ళగంత కట్టి ఫినిషింగ్ కళ్ళు ఓపెన్ చేసిన రోజు వాళ్ళ ముఖాల్లో తేజస్ చూస్తుంటే, అవును, అంటే ఒక 50 సంవత్సరాలు జైల్లో పడేసిన తర్వాత ఒక మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది ఆనందం లోపల నింపి కాంతి ప్రతి వాళ్ళ ప్లేస్ లో అలా బ్రైట్నెస్, ఆ లైటింగ్ అద్భుతం అనిపించింది అనమాట. అవును, చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు వచ్చే నవరాత్రులు 29వ తారీఖు గురుగారు సారథ్యంలో 10 days క్లాస్ జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, తమిళ వాళ్ళు, కర్ణాటక ఎగురైనా కానీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అద్భుతమైన అనుభవాలు మేము పొందే మేము చెబుతున్నాము. ఎందుకంటే మేము ఊరక మాటలతో చెప్పాము. ఒక గురువుని మాట్లాడి చెప్పగలిగామంటే ఆయన అనుభవం పొంది ఆయన కూడా ఆయన 3 నెలల నుంచి గురుగారు చేసిన తర్వాత ఈ రోజు ఈ మీటింగ్ ఇవన్నీ జరగడం జరిగింది. గురుగారిని ఫస్ట్ టైం మీటింగ్ అనుకుంటే గురుగారు ఏమన్నారంటే అసలు నా గురించి ఆయన తెలుసుకొని మాట్లాడదాం అనే రోజు అన్నారు. అద్భుతమైన మంచి మాట అది. ఆ తర్వాత మేము అనుభవం పొందుతూ మేము కూడా యాక్చువల్గా ఈ ఉడాకేస్ ధ్యానం అనేది మీతో కలిసిన తర్వాత నైట్ అనేది అప్పుడప్పుడు నిద్ర కొద్దిగా ప్రాబ్లం ఉంటుండేది. బట్ మీతోటి పరిచయం అయిన తర్వాత అసలు దానికి నిద్ర అనేది ప్రాధాన్యత కాదు, ఆత్మతో కలిసి ఉంటాం ఎక్కువ ప్రాధాన్యత అనే ఒక ప్రక్రియ గురించి యశ్వంతో కలిసి. కాబట్టి నిద్ర మనం చూసి భయపడాలి తప్పక నిద్ర చూసి మనం భయపడకూడదు అనే ఒక ప్రక్రియ మాకు అర్థం. అంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా మంది నిద్ర పట్టక టాబ్లెట్లు వేసేసుకొని కొన్ని మెడిసిన్స్ వాడేసుకొని ఏసీ రూమ్ ఉండి కూడా బొర్రులేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాం. వాళ్ళకి ఈ మెడిటేషన్ వలన అసలు నిద్రను జయించవచ్చు, నిద్ర పోవాలని పర్లేదు, ఆల్రెడీగా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటమే నిజమైన నిద్ర అనేది మీ ద్వారా మేము తెలుసు. తర్వాత ఇంకోటి గురుగారు నేను బాగా ఆలోచిస్తూ మీతో ధ్యానం చేసిన తర్వాత అంటే నేను అంటే నిద్రల వల్ల వస్తుంది శక్తి అనేది ఒక భ్రమ ఉండేది. నిద్ర వల్ల కూడా కాకుండా మన ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటే నిద్రపోయిన స్థితి ఎలా అనిపిస్తుంది, అది ఇంకా ఉత్తమం. అంటే మనకే అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అసలు ఆ శక్తి వెళ్ళేది మనకు అర్థం అవుతుంది. అది ఆ శక్తి మనకి నింపుతుంది, అంటే ట్యాంక్ వాటర్ నిండుతున్నట్టుగా అర్థం అవుతుంది. అది కరెక్ట్. ఎందుకంటే నిన్న మీరు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసాం అనమాట. మొన్న గణపతి ఉత్సవాలకి పైన ధ్యానంలో కూర్చున్నాం. ఇక్కడ మా పక్కనే డమడబాలు జరుగుతుంది. నేను అనుకోను అంటే మనము ప్రశాంతంగా ఉండే ధ్యానం చేయాలనుకుంటున్నా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కరెక్ట్గా పైకి వచ్చి మెడిటేషన్లో కూర్చున్నాను. చైర్లో కూర్చున్నాను, నేను స్టైల్లో కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను. మీరు గుర్తొచ్చారు, మా బాధ గుర్తొచ్చాం. ఆ తర్వాత మా ఆవిడే వచ్చిందంట, పైకి వచ్చిందంట. పైకి వచ్చి తలుపు తీసి చూసింది, నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడని చూస్తే ఇంత డమడమాలు మేళతాళాలు జనం అంతా నైట్ 1 గంటతో గుర్తూనే ఉండరు. హ్యాపీగా నేను అలా కూర్చున్నాను. అంటే ఇలాంటి సమయంలోనే మన కరెక్ట్గా కూర్చోవాలనేది అలా వైరాగ్యం తెచ్చుకొని కూర్చున్నా. అక్కడే నేను కూర్చొని ధ్యానం కుదిరింది. మీరు కూడా మేము మన శిష్యులు కొంత మట్టిగా మన గురువుల దగ్గర, మీ శిష్యుల దగ్గర కూడా అప్పుడప్పుడు ధ్యానం కూడా సౌండ్ పెట్టి మన మనసు చెదరకుండా ఎలా ఉంటుందని కూడా ధ్యానం నేర్పుతారు. సౌండ్ కూడా సౌండ్ చేస్తారంట కదా. అవును, సౌండ్ చేసి కూడా అసలు ఆ టైంలో ఎలా ఉండే స్థితిగతులు అనేది అద్భుతంగా మీరు ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ 20 సంవత్సరాలు ఎంతో మంది గురువులు ఎన్నెన్నో దేశాలు వెళ్ళేసి ఎంతో మంది అద్భుతమైన అనుభవాల్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం అంటే మీరు తెలుస్తుంది. అంటే నేను పొందిన ఆనందాన్ని 10 మంది పొందాలనే ఉద్దేశం, మీ తపన, మీ ఆరాటం చూస్తుంటే మాకు ఎంతో ఆనందం వేసింది. ఈ చిన్న వయసులో అద్భుతంగా 10 మందికి సేవ చేయలేని గొప్ప ఈ కార్యక్రమంలో అద్భుతమైన పాల్గొన్న వాళ్ళు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. మేము కూడా దీంట్లో మళ్ళీ
అంటే 10 days ఫస్ట్ షూట్ అని మేము నిర్ణయించుకున్నాము. వెరీ గుడ్. నేచర్ అమ్మని అడుగుతున్నాము, సపోర్ట్ చేస్తే ఫుల్గా మేము 10 days దీంట్లో పాల్గొంటాం. సపోజ్ లేకపోతే కొన్ని 5 days పాల్గొంటాం. ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు, ఆడియన్స్ వాళ్ళకి ఒక 2 మాటలు చెప్పండి లాస్ట్లో. ఒకసారి ఒక ఆవిడ నిద్ర పట్టిన ఆవిడ వచ్చిందన్నమాట, నాతో మాట్లాడుతుంది. నాకు నిద్ర పట్టట్లేదండి, ఎప్పుడన్నా ఒక అరగంట సేపు అలా కునుకు వచ్చి నిద్ర పట్టినట్టు అనిపిస్తే మా ఎంత సంతోషం వస్తుంది అంటే నాకు ఇంకో 2-3 రోజులు బతికేస్తాను, అరగంట నిద్ర పడితే చాలు అని అనుకున్నాను. అలాంటి ఆవిడ గుడాకేశ ప్రోగ్రామ్కి వచ్చింది. చెప్తుంది అన్నమాట, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాల నిద్ర వస్తుంది అనే చెప్తుందా. నిద్ర ఎప్పుడు అంటే ఇప్పుడు రావడం మాస్టర్ వచ్చేసి కంట్రోల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ వచ్చేసి. చూడండి ప్రేక్షక దేవుళ్ళారా, నిద్ర టెక్నిక్ ఈ గుడాకేశాలో ఉంది. ఇది మేము చెప్పడం కాదు, మీ అనుభూతితో మేము చెబుతున్నాం అనమాట. ఎంతో మంది అనుభవాలు కూడా. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ ఏంటంటే మేము మీ దగ్గర ఒక 3 రోజులు కళ్ళ గంతలు క్లాస్ చేసిన తర్వాత గురుగారు, తర్వాత కారులో వెళ్తున్నా కానీ జర్నీ చేసేటప్పుడు ఆ కళ్ళుకి ఇలా పెట్టుకొని పడుకుంటే ఆటోమేటిక్ నీకు ధ్యానం స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే అది మనసుకి అలవాటు అయిపోతుంది. అంటే ఒక అంటే ఏవో కళ్ళు గంత కట్టాడంటే ధ్యానంలో కూర్చోబెట్టాడు ఆలోచన కూడా పారిపోతుంది. టెక్నిక్ ఇంకొక ఆవిడకి 70-80 సంవత్సరాల వయసులో ఉండొచ్చు, పెద్ద తెల్ల వెంట్రుకలు వేసుకుని పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ కొంచెం ముందుకు వంగి మరి కర్ర పట్టుకుని నడిచే వ్యక్తి అనమాట. ఆవిడ ఒక వర్క్షాప్కి వచ్చినప్పుడు అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు వర్క్షాప్కి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట, ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో బాధతో ఉన్నట్టుగా ఫేస్ అలా ఉంటుంది అన్నమాట. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కానీ మేము అందరం నవ్వుతున్నా, నన్ను అవ్వట్లేదు ఏంటి అన్నట్టుగా అడిగాను అనమాట. జీవితం అంతా బాధనైనా దుఃఖాలే కష్టాలే అనుకుని చెప్తున్నాము. చెప్తూ ఎందుకమ్మా ఈ వయసులో నీకు ఎందుకమ్మా బాధ అంటే, నా కూతురు నా కొడుకు 2 ఉన్నారు. మా ఆయన 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. 22 సంవత్సరాల క్రితము చనిపోయిన ఆయన ఆస్తి ఏదైతే పొలం ఉందో ఆ పొలం గురించి కూతురు కొడుకు 2 కొట్లాడుకుంటారో అది కోర్టులో ఉందన్నమాట. అందుకని ఏం బాధపడుతుంది. ఏంటంటే అది పిల్లల గురించి కదా, మీరెందుకు, వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో, వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఈ వయసు నీకెందుకు అన్నగా బాధమ్మ దుఃఖం. ఒక గంట సేపు ఎన్నో రకాలుగా శాస్త్రాల ప్రకారం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆమె ఎన్ని చెప్పినా లాస్ట్లో బాధే అమ్మ, జీవితం అంటే బాధే అమ్మ ఫిక్స్ అయిపోయి చెప్పేస్తుంది. ఎన్నిసార్లు చెప్పా. మళ్ళీ నెక్స్ట్ కూడా వర్క్షాప్కి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కానీ ఆమె ఏమి వినిపించుకోలేదు, బాధ. ఇప్పుడు ఇన్నర్ లైట్ వర్క్షాప్ మరి 7 రోజులది అటెండ్ అయింది అన్నమాట హైదరాబాద్. అటెండ్ అయిన తర్వాత వర్క్షాప్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ లో కూడా తను కొంచెం పెద్దవాడే కదా, కొంచెం మధ్య కళ్ళ ఓపెన్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళేది, తను అప్పుడప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడేది, మనం కూడా చూసి చూడగా కదా అలా అనేసి చూసుకున్న తర్వాత 7వ రోజు వర్క్షాప్ అయిపోయింది, వచ్చి సెకండ్ ఇచ్చి ఆనందమైందమ్మా అని 5 సార్లు చెప్పింది నాకు. ఓకే అమ్మా వెరీ గుడ్ అంటే అయినా దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆనందమై 5వ సార్లు చెప్పేసరికి నాకు కూడా అసలు ఆశ్చర్యం, ఇంత మనం ఎంత మాటలతో చెప్పలేంది ఒక్కోసారి అంటే మన లోపల నుంచి వచ్చేస్తుంది ఈ వర్క్షాప్ ద్వారా అలా అన్నమాట. అందుకని ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ఈ వర్క్షాప్ ద్వారా ఏంటంటే ఫాస్ట్ గా మనం మనం కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. ఇంకా మేము చూసిన తర్వాత మీ టీమ్ వర్క్ ఆ రోజు సేవ చేస్తున్న లేడీస్ సిస్టర్స్ బ్రదర్స్ కూడా వాళ్ళందరూ నైట్ 12 గంటల దాకా వచ్చి కూర్చొని వాళ్ళని బాత్రూమ్ తీసుకురావడం కానీ చూస్తుంటే అంటే సేవ అనేది అద్భుతం అనేది చాలా అంటే మీ టీం కూడా చాలా అద్భుతంగా తెలియదు కానీ మీ శిష్యులు చాలా మంది కూడా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా మేము కూడా మీ దానిలో సభ్యత పొంది మేము శిష్యులుగా మేము కూడా ఫాలో అవుతాం. అవకాశం వస్తే ప్రేక్షక దేవుడికి లాస్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఒక డైలాగ్స్ ఏమో చెప్పండి. ఇది మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏంటంటే చాలా రీసెర్చ్ చేశాను నేను, విపస్సన 25 సార్లు చేశాను అనమాట. 10 డే కోర్సు, 20 డేస్ కోర్సు, 30 డే కోర్సు కూడా చేశాను, 45 డేస్ కూడా చేశాను. తర్వాత అర్థమైంది అంటే ఎన్నెన్నో చూసిన తర్వాత అది గోయంకా విపస్సన ఒకటే చేయడమే కాదు, ఎన్నో టెక్నిక్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అంటే బెస్ట్ ఈ గుడాకేశ ఒకటి, ఇన్నర్ లైట్ మెడిటేషన్. నేనే ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ అని కూడా అంటున్నాము. సో ఈ రెండింటి ద్వారా అంటే ఫాస్టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి షార్ట్ కట్ గా మన రీసెర్చ్ అనమాట. 100 కిలోమీటర్ ఊరు వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ వెళ్తానికి టెక్నిక్ ఇది అలా అనమాట. ఎందుకంటే ఎంతో ఇది ఈ చిన్న సూత్రాలు తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు మనిషి. ఆనందముగా ఉండడానికి ఆ సూత్రాలు కొంచెం చిన్న ఫార్ములాస్ తెలియక
ఎన్నో రకరకాల ఒడిదుడుకులతో సమస్యగా చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మా కొడుకు ఫైట్ మాస్టర్ మాకు వచ్చాడు, మేము అందరికి పరిచయం చేసేటప్పుడు మా అప్డేట్ వర్షన్ అని చెప్తున్నాం. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మాలో సినిమా అనుభవం మాది ఒకటే, మా అప్డేట్ వర్షన్స్ లో కొన్ని టెక్నికల్ షార్ట్ కట్ వెళ్తున్నాడు. అట్లాగే ఎంతో మంది గురువుల దగ్గర నుంచి అప్డేట్ వర్షన్ ప్రమోద్ అచ్యుత్ గారే మేము అనుకుంటున్నాం. గురువులందరి దగ్గర నుంచి సేకరించి అప్డేట్ వర్షన్ షార్ట్ కట్ లో అంతే కదా. ఇలానే అక్కడ చూసిన తర్వాత అలా అనిపించింది మాకు అన్నమాట. అవును, అలానే ఇప్పుడు ఈ మధ్యలో పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను. ఎలా అయితే మరి డీప్ స్లీప్ ని పెంచడం, ఎలా ధ్యానం ద్వారా మనం డీప్ స్లీప్ ని పెంచవచ్చు. అందరికైనా గాఢ నిద్ర ఇంపార్టెంట్. ఎంతసేపు నిద్రపోయామని కాదు, ఎంత గాఢ నిద్ర ఉంది అందులో అనేది ఇంపార్టెంట్. కలత నిద్ర, కంగారు తోటి నిద్రలోకి వెళ్ళడము, నిద్రలోకి బయటకు రావడం, కళల నిద్రలో 2 రకాల అంటే 2-3 రకాల నిద్రలు ఉంటాయి అంటారు కదా. ఇద్దరు అలసిపోయిన కళతోటి నిద్ర, అది గాఢ నిద్ర అంటారు. ఏం నిద్ర అంటారు దాన్ని? కళలో వచ్చేది. కళ లోపల ఏంటంటే అసలు కళ వచ్చిందంటే కొంతవరకు నిద్ర పడుతుంది అనమాట, నిద్ర పట్టినట్టు గుర్తు కొంచెం. అయితే కళ లోపల మళ్ళీ పీడకాలు అయితే నిద్ర పట్టినా వేస్ట్. ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా. పాజిటివ్ కాలు కొంచెం మంచి కాళ్ళు వస్తే, న్యూట్రల్ ఏదో వెళ్తుంటే అది ఓకే పర్వాలేదు, కొంచెం మంచి పాజిటివ్ కలర్ వస్తే ఎనర్జీ ఎక్కువ, నెగిటివ్ కలర్ అంటే పీడకాలు వస్తే ఎనర్జీ తక్కువ. మరి మంచి కలర్ రావాలనేది దాని పైన పండుకునేటప్పుడు దానికి ఏమైనా ధ్యానం ఏం చేయాలా? ఎందుకంటే అందరూ మంచి కలర్ రావాలనుకుంటారు, పీడ కలర్ కావాలని ఎవరు అనుకోరు. వాళ్ళకి ఎలా టెక్నిక్ ఇది? వాళ్ళకి ఏంటంటే నాకు గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్ అని ఒక బిరుదు ఇచ్చాను అనమాట, ఆస్ట్రల్ మాస్టర్స్. ఓకే, అయితే ఏంటంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేశాను కళల పైన. అయితే ఫస్ట్ ఏంటంటే కళలు రావాలి, కళలు గుర్తుంచుకోవాలి 2వ లెవెల్. 3వ లెవెల్ కళలో వచ్చినప్పుడు కళ లోపల నేనున్నాను గుర్తుపట్టాలి 3వ లెవెల్. తర్వాత కళలో అని గుర్తుపట్టాలి, ఇది కళ అని గుర్తుపట్టాలి. అది తర్వాత 4వది కళ లోపల ఉన్నప్పుడు మనము ఇది గాల్లో లేవాలి అనుకో. ఈ కళ అంతా కూడా ఎవరు, కళలో ఉన్నదంతా కూడా ఎవరు? మనమే. కళకు దేవుడు ఎవరు? మనమే. గుర్తుంచుకుని కళ అంతా మన లోపలే జరుగుతుందని కానీ గుర్తుపట్టి అప్పుడు ఏంటంటే మనము ఎగరడము, ఇది గాల్లో లేవాలి అని చిన్న చిన్న మార్పులు చేంజ్ అని స్టార్ట్ చేయాలి. కళలో మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఇప్పుడు కళలో నేను ఎక్కడో ఉండట్టు, నా చుట్టూ మనుషులు ఉండట్టు, అంత మనుషులంతా నేనే అందరు అవుతానా కళలో? అది అలా అని మనము ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ మనుషులందరూ కూడా నా లోపలి వాళ్ళే, సపోర్ట్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను నవ్వించేవాళ్ళు అంతా నా కళలో వాళ్ళే అని గుర్తుపట్టి వాళ్ళను మనము అప్పుడు ఇలా మనము వాళ్ళు ఒకవేళ 10 మంది వచ్చి మనం కొట్టడానికి వచ్చినా కానీ ఇదంతా కూడా నాలో వాళ్ళే కాబట్టి ఆగండి అని అనుకోవడం వాళ్ళు ఆగిపోతారు అనమాట. అట్లా ఇలాంటివన్నీ చేంజెస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత కళలో కూర్చుని ధ్యానం చేస్తూ అందరూ కూడా కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు అందరూ కళను కూడా ఆపేయగలిగే స్థితి రావాలన్నమాట. కళను ఎప్పుడైతే ఆపేయగలిగే స్థితి వచ్చిందో అది చాలా అంటే కళలో డీప్ స్లీప్ అంటారు దాన్ని. అది అప్పటి నుంచి డీప్ స్లీప్ ఇంకా చాలా ఉత్తమమైంది అన్నమాట. ఎందుకంటే మన అందరూ ముక్తి కావాలి అంటారు. ముక్తి అంటే ఏంటంటే ఫస్ట్ దుఃఖరాహిత్య స్థితి, దుఃఖం నుంచి ముక్తి, అది ఫస్ట్ లెవెల్. ఆలోచనలు రాకుండా ధ్యానం ఫస్ట్ లెవెల్ అయితే, మరి అరిహంత్ అని చెప్పి దుఃఖం నుంచి ముక్తి రావడం అది 2వ లెవెల్ అయితే, 3వ లెవెల్ ఏంటంటే ఈ కళలు ఎప్పుడైతే మనము ఆపగలుగుతామో అప్పుడే ఈ కళలన్నీ కూడా నెక్స్ట్ జీవితాలను మన చనిపోయిన తర్వాత నెక్స్ట్ జీవితం ఎలా ఉంటుందో సూచనప్రాయంగా చెప్తుంది అనమాట. ఈ కళలు ఎప్పుడైతే ఆపడం వస్తుందో అప్పుడు కూడా నెక్స్ట్ జీవితం జన్మ రాహిత్య స్థితి, జన్మ మరణ చక్రంలోంచి బయటపడడం అనమాట. అది అసలైన ముక్తి అది అనమాట. అక్కడ రావడానికి ఈ కళల పైన పట్టు సాధించాలన్నమాట. గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీకు మరణం గురించి ఏంటి? మీకు మరణం అంటే ఏంటి? మనిషికి ప్రతి మనిషి కూడా లాస్ట్ అన్నింటిలో గల భయం మరణం భయం అనేది చాలా ఫిక్ ఎండ్. అవును, దాని గురించి మీరు ఏం చెప్పదలుచున్నారు ఆడియన్స్? అయితే ఇది మరి అంటే తొందరగా చెప్పేది కాదా, ఎక్కువ తోటి చెప్పాలా, షార్ట్ కట్ లో చెప్పాలి? అంటే దీని మీద ఛాన్స్ చెప్పగలచ్చు. అదే కరెక్ట్. ఒకసారి నా ఫ్రెండ్ అడిగారు అనమాట, అంటే నీకు ఎప్పుడన్నా మరణం భయం వచ్చిందా, లేదా మరి చచ్చిపోతున్న భయం ఏమైనా వచ్చిందా, అసలు జీవితంలో ఎలా అనిపించింది? ఒకసారి నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, నువ్వు ఇప్పుడు యముడు వచ్చి చంపేస్తా, యముడు వచ్చేసి టైం అయిపోయి వచ్చాయంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అనమాట. నేను 1-2 నిమిషాలు ఆలోచించి ఓకే హ్యాపీనే ఉంటాను అని అన్నమాట. నువ్వు హ్యాపీగా ఉంటావు, బాధపడతావు, ఎలా ఫీల్ అవుతావు అంటే చెప్పా, ఓకే హ్యాపీనే ఉంటావు అని చెప్పాను. లేదు నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఎందుకంటే నువ్వు 1-2 నిమిషాలు తీసుకున్నావు, టైం తీసుకున్నావు కాబట్టి ఫెయిల్ అయిపోయావు అన్నాడు. కరెక్ట్ నువ్వు అంది, నువ్వు అడిగినప్పుడు ఫెయిల్ అయ్యాను, ఎందుకంటే ఏమైనా వచ్చినప్పుడు 2 minutes టైం ఉండదు కదా, కానీ ఇప్పుడు నుంచి ఎప్పుడు పాస్ అవుతాను అని చెప్పాను అనమాట. నేను
ఇప్పుడు నుంచి నువ్వు ఎప్పుడు అడిగినా ఎప్పుడు వచ్చా నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. ఇప్పుడు అదే లాస్ట్ క్వశ్చన్ రెడీ ఉన్నవాడు ఆలోచించే టైం కూడా లేదు అక్కడ. అది ఎన్లైటన్మెంట్ అన్న. అది భయం, మరణ భయాన్ని జయించడం. అలాగే అమ్మగారు ధ్యానం చేస్తుంటారా? జయలక్ష్మి గారు. మేము జయలక్ష్మి కాదు, విజయలక్ష్మి. నాన్నగారు ఎక్కడ జాబ్ ఏమైనా చేస్తున్నారు? ఎట్లా సొంత నెగిటివ్ పొజిషన్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్. నాన్నగారు ఏమో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జాబ్ చేసి తను రిటైర్ అయిపోయిన ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు దేహం వదిలేరు. తర్వాత అమ్మ నేను ధ్యానంలోకి వచ్చాక అమ్మగారు కూడా ధ్యానం నేర్చుకున్నారు. చాలా యాక్టివ్ గా అందరితో పరిచయం, బాగా పిరమిడ్ స్పిరిచువల్ సెట్లు అందరితో బాగా పరిచయం. తను చాలా అందరితో హృదయపూర్వకంగా అందరితో మాట్లాడుతుంటారు. మేము కూడా గురువు బ్రహ్మ విశ్వాస్ పత్రిజీ గారు ఎంతో మందికి శ్వాసం అందేశాన్ని ప్రపంచానికి అందించారు. అలాగే ఆయన శిష్యు రూపంలో మీరు అప్డేట్ వర్షన్ లాగా వచ్చారు కాబట్టి అప్డేట్ వర్షన్ అచ్యుత్ గారు అప్డేట్ ఎందుకంటే అవ్వాలి. ఎందుకంటే జనరేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు తీసినా ఇప్పుడు చూడట్లేదు. మా సినిమా కూడా ఏంటంటే ఎనీ 20 years కి చేంజ్ అయిపోతుంది టెక్నీషియన్స్. అలాగా అట్లా మేము అప్డేట్ అవ్వకపోతే మేము పడిపోతాం అనమాట. అందుకని ఎంతో మంది గురువుల దగ్గర అనుభవాన్ని పొంది అప్డేట్ వర్షన్ గా ఈ ముందుకు వచ్చారు కాబట్టి ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్స్ ని గుడాకేశ్ అనే దాన్ని తీసుకెళ్లి ఎంతో మందికి జీవితాలకు బాధపడుతున్న వాళ్ళు, నవ్వటం మర్చిపోయిన వాళ్ళకి నవ్వు నేర్పించి వాళ్ళకి చెప్పాలని, చీకట్లో ఉండే వాళ్ళని వెలుగును ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ వెనక మేము కూడా నడుస్తామని మనస్ఫూర్తి ఈ సందర్భంగా చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.